ఉంచుకోవాలి. ఈ సమయంలో వాక్యం కొరకు దేవుని పరిచర్యలో ఉన్నటువంటి యొక్క సేవకులు కుమార్ బ్రదర్ వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని విని ప్రభు రాకడకు మనము సిద్ధపడదుముగాక. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అని తండ్రి, నీతిమంతుడు అని దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అని తండ్రి, నీకు వందనాలు ప్రభు. మీరు నిశ్చయముగా మాతో కూడా ఉండిన దేవుడవు, మాతో కూడా ఉన్నవాడవు, నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతి. పరిశుద్ధుడు అని తండ్రి, నీకు వందనాలు ప్రభు. నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన మార్గమును నిన్ను నడిపించుదునని సెలవిచ్చిన దేవుడవు. మీ మాటలు ప్రభు మమ్మల్ని బ్రతికిస్తూ ఉంటుండగా అయాటి మాటల చేత ప్రభు కూడి ఉన్న మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. మీ దాసుని మీ స్వాధీనంలో తీసుకునండి ప్రభు, ఉపయోగించుకునండి. వినుటకు చెవులు, అర్థం చేసుకునే మనస్సుని ఇవ్వండి. వాటి ప్రకారము అయా లోబడి నడవడానికి మీరు మాకు అందరికీ కృపను అనుగ్రహించి అయా మీరు నడిపించమని సమయం అంతటిని మీ చేతికి సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఇటు కూడుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. इस सुबह के समय में इस प्रकार इकट्ठा होने के लिए परमेश्वर ने सहायता किया है. इसके लिए मैं परमेश्वर को धन्यवाद देता हूँ. ఈ సమయంలో ఒక వాక్యాన్ని చదువుకొని మరి ముందుకు వెళ్దాం. इस समय में एक आयत को पढ़कर हम आगे बढ़ेंगे. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి हम सब मिलकर पवित्र बाइबल को खोले. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. लूका समाचार अध्याय 22 का 21 है. लूक 22:21. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. చాలండి. हिंदी में पढ़े. पर देखो मैं 20. इसी रीति से उसने भोजन के बाद कटोरा भी एक कहते हुए दिया, ये कटोरा मेरे उस लहू में जो तुम्हारे लिए बहाया जाता है नया वाचा है. కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. आयम आंखों को बंद करें और प्रार्थना करें. అందరూ పిల్లలు కూడా కళ్ళు మూసుకోవాలి. कृपया करके जितने भी बच्चे हैं ठीक से आंखों को बंद करें. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, धन्यवाद पिता, जीवित परमेश्वर, నీవు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. आपके वचन के लिए हम आपको धन्यवाद देते हैं. ప్రత్యేకంగా పరిశుద్ధ బలలో పాల్పొందిన మేము खास कर कर आपके मेज के पास इस सुबह के समय में हम आया है. నీవు కార్చిన రక్తాన్ని బట్టి మేము ధ్యానించుట కృప దయచేయండి. आपकी लहू के बारे में प्रभु मनन करने के लिए हमें की को सहायता నువ్వు कीजिए. ఏ రీతిగా రక్తాన్ని చిందించావో దాన్ని ధ్యానించుటకు మాకు కృప దయచేయండి. आप किस लिए हमारे लिए प्रभु लहू बहाया उस बात को मनन करने के लिए हमें की को सहायता कीजिए. మాకందరికి కూడా ఆ వేదను గ్రహించినట్లుగాను దాని ద్వారా మేము శక్తిని పొందుకొని నీలో ముందుకు సాగి కృప దయచేయండి. आपका क्रूस का तड़प के बारे में जानने के लिए और प्रभु उसका ताकत पाने के लिए सहायता कीजिए. మాతో మీరు మాట్లాడండి. हमें एक से बात कीजिए. శత్రుకు ప్రతి ప్రభావం యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాం ప్రభు. शैतान की सारी चालाकियों को यीशु के नाम से डांटता हूँ. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, గ్రహించడానికి సహాయం एक एक समझने के लिए आप सहायता कीजिए. అల్పినను మరుగుపరిచి ఈ వాక్యం ప్రత్యక్షపరచండి. प्रभु आपकी लहू में मुझे छिपाए. आपका యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. यीशु मसीह मधुर नाम से मांगते हैं. आमीन. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఒకసారి ఇప్పుడు చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి నేను చదువుతాను, వినండి. 22 का 20 मैं पढ़ रहा हूँ, कृपया कर कर ध्यान दीजिए. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. इधर 20 में साफ लिखा है, इसी रीति से उसने भोजन के बाद कटोरा यह कहते हुए दिया है, ये कटोरा मेरा उस लहू है जो तुम्हारे लिए बहाया जाता है.
మనము గత దినాల్లో అనేక సార్లు యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో శరీరంలో ఏ రీతిగా శ్రమ అనుభవించాడో దాని గురించి ధ్యానించాం. पिछले दिनों में बहुत बार यीशु ने किस प्रकार आपके लिए क्रूस का वेदना उस तड़प ने यीशु ने उठाया है, उसको बात को समझा है. ఈ ఉదయకాల సమయంలో ఆయన కార్చిన రక్తమును గురించి మనం ధ్యానించబోతున్నాం. इस सुबह के समय में उसके लहू के बारे में मनन करें. ఆయన ఏ రీతిగా రక్తాన్ని చిందించాడు, उसने किस प्रकार लहू को बहाया है. అనేక సార్లు యేసయ్య నాకు రక్తం చింద అంటూ ఉంటాం. अब बहुत बार आप लोग कहेगा यीशु ने मेरे लिए लहू बहा है, కానీ ఆయన చిందించినటువంటి ఒక రక్తం వెనుకున్నటువంటి బాధ వేదన ఏ రీతిగా అనుభవించాడో దాని గురించి మనం ధ్యానించబోతున్నాం. यीशु ने किस प्रकार आपके लिए लहू बहाया है उस विषय के बारे में मनन करें. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో इधर पढ़ा हुआ वचन में చిందింపబడుచున్న నా రక్తము అని చూస్తాం. इधर 21 का 20 में इस प्रकार लिखा है, तेरे लिए बहाया हुआ लहू है, చిందింపబడుచున్న రక్తము. तुम्हारे लिए बहाया गया लहू है. యేసు ప్రభు అప్పటికి కూడా ఇంకా ఆయన ప్రియమైన బిల్లారా సిలువ దగ్గరికి వెళ్ళలేదు. यीशु ने उस समय में क्रूस पर नहीं चढ़ा है. ఆయన పస్కా భుజిస్తున్న రాత్రిలో ఆయన ఆ పాత్రను ఎత్తుకొని మీ నిమిత్తమై చిందింపబడుచున్న రక్తం అంటున్నాడు అక్కడ. यीशु ने उस रात पकड़वाने के पहले कहा है आपके लिए बहाया जाना लहू है. ఈ ఉదయకాల సమయంలో ముఖ్యమైన అంశం ఏంటిదంటే इस सुबह के समय में हमारा विषय यही है. మనం ఏం నేర్చుకోబోతున్నామంటే हम एक ही बात को सीखेंगे. ఆయన చిందించాడు, ఎక్కడెక్కడ ఏ రీతిగా చిందించాడు రక్తాన్ని అన్న విషయాన్ని यीशु ధ్యానించబోతున్నాం. कहाँ कहाँ किस प्रकार लहू बहाया उस विषय को सीखेंगे. కాబట్టి నాతో పాటు మీరందరూ కూడా ఈ ప్రయాణంలో రావాలని यीशु ఆశపడుతున్నాను. कहाँ कहाँ किस प्रकार लहू बहाया उस यात्रा उस सफर मेरे साथ आप लोग भी करें. మొట్టమొదటిగా మనం అందరం కలిసి గెచ్చమైన తోటలకు మనం వెళ్ళబోతున్నాం. गस्तमन के बगीचा में यीशु ने किस प्रकार लहू बहाया उस विषय को सीखे. యేసు ప్రభు ఏ ఏ స్థలాల్లో ఆయన రక్తాన్ని చిందించాడు, ఏ రీతిగా చిందింపబడిందో మనం यीशु ధ్యానించబోతున్నాం. कहाँ कहाँ लहू बहाया है उस बात को मनन करें. మొట్టమొదటిగా గెచ్చమైన తోటలో మనం ప్రారంభించబోతాం ఈ पहले ఉదయకాల यीशु సమయంలో. गस्तमन के बगीचा में लहू बहाया है ఆ తర్వాత గొల్గోతాతో మనం ముగించబోతున్నాం. और आखिर में यीशु ने गोलगोथा में लहू बहाया है. కాబట్టి మొట్టమొదట మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? पहले हम किधर जाएंगे? యేసు ప్రభు ఎక్కడ మొట్టమొదటి రక్తం చిందించాడు? यीशु ने कहाँ लहू बहाया उधर हम మన जाएंगे. ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టాలి ఈ एक విషయంలో. एक इधर मन लगा के सुनने के लिए प्रयास कीजिए. ఎలాంటి పరిస్థితిలో ఆయన రక్తము చిందింపబడింది? किस परिस्थिति में यीशु ने लहू बहाया ఆ है. రక్తం చిందిస్తున్నప్పుడు, ఆ రక్తము ఆ శరీరం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎలాంటి వేదన, ఎలాంటి నొప్పితో ఆయన రక్తము చిందించాడు? यीशु ने किस तड़प से किस वेदना से लहू बहाया है. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. इस विषय को सबने समझने के लिए प्रयास कीजिए. అదే రీతిగా నా కొరకు యేసయ్య ఇంతగా వేదన పడ్డాడు అన్న విషయాన్ని బాగా మనసులోకి यीशु రావాలి. ने मेरे लिए इतना तड़फ ने उसने सहा इस बात को स्मरण करना है. ఒకవేళ ఆయన అనుభవించినటువంటి ఆ వేదన నొప్పి మనకు అర్థమవుతే ప్రియమైన బిడ్డలారా, ఈ దినంలో ఉదయకాల సమయంలో బహుశా నువ్వు నొప్పితో వచ్చుండొచ్చు, బాధతో వచ్చుండొచ్చు, కష్టంతో వచ్చుండొచ్చు, అలాగే ఒకవేళ అవమానంతో వచ్చుండొచ్చు. ఏ స్థితిలో నీ ఉదయకాలం వచ్చినట్లయితే ప్రియులారా, నువ్వు నిజముగా నా ప్రభు నా కొరకు ఇంతగా వేదన పడ్డాడా, ఆయన ముందర నాకున్నటువంటి బాధ ఏమాత్రం గొప్పది కాదని నువ్వు గ్రహించగలవు. अगर आपने यीशु के लहू के बारे में जाना है तो मेरे यीशु मेरे लिए इतना तड़प सहा है, उस बात को जाना है तो आपकी वेदना, आपकी तड़प, आपकी दुख, आपकी बीमारी, आपकी चिंता उसके सामने कुछ भी नहीं है बोलकर आपको समझ में आएगा. అలాగే నీకు ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం వినడం ద్వారా నీలో గొప్ప ధైర్యము, బలము కూడా और లభిస్తుంది. खास कर बड़ा दिलेरी भी मिलेगा. అలాగే నీకున్న ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి నొప్పి, ప్రతి దాన్ని కూడా జయించి ముందుకు అడుగులు వేసేటువంటి ఒక శక్తిని ఈ ఉదయకాలం పొందుకొని हर వెళ్ళబోతున్నావు. प्रकार की परीक्षा पर आपने जीत पाकर और परीक्षा में भी आपने आगे बढ़ेगा. అదే కాకుండా ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన యొక్క రక్తమును ఆ పాత్రను తాగుతున్నప్పుడు కూడా నిజంగా నా ప్రభు ఇంతగా నా కొరకు వేదన అనుభవించాడా, ఈ రక్తం వెంబడి ఇంతగా మరి నొప్పి భరించాడా, ఈ నొప్పి నుంచి వచ్చినది ఈ రక్తము అన్నటువంటి ఆ రక్తం యొక్క విలువను కూడా నువ్వు గ్రహించగలవు. అది और పుచ్చుకునే यीशु ముందు लहू किस प्रकार बहाया है उस बात को आप समझने से यीशु का लहू के द्वारा आपने आशीषों को पाएगा. అందుకు నిమిత్తమే ఈ దినం మనందరం కలిసి మొట్టమొదట గిత్తమైన తోటకు మనం వెళ్ళబోతున్నాం. पहले गस्तमन के बगीचे के बारे में पढ़े. కాబట్టి లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. लूका समाचार 22 का
34 44వ వచనము. 24-44. ఆయన వేదన పడి ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. इधर लिखा है वे अत्यंत संकट में व्याकुल होकर और भी हार्दिक वेदना से प्रार्थना करने लगा और उसका पसीना मानो लहू की बड़ी बड़ी बूंद के समान भूमि पर गिर रहा था. ఇక్కడ చదవండి వాక్య భాగంలో इधर वाचन में जो हमने पढ़ा है, ప్రభువైన యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ఒంటరిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. प्रभु यीशु मसीह गसेमन का बगीचा में प्रार्थना कर रहा है కొంత దూరంలో శిష్యులను పెట్టాడు. और थोड़ी दूर में चेले सब प्रार्थना कर रहे हैं. ఈయన మరి రాత్రి వేత దూరం వెళ్ళి అక్కడ మోకాల మీద ఉండి తండ్రికి ప్రార్థన చేస్తూ और ఉన్నాడు. एक दूर थोड़ा पत्थर के पास जाकर यीशु ने प्रार्थना कर रहा है. ఆయన ప్రార్థన ఏ రీతిగా చేస్తున్నాడు? यीशु ने किस प्रकार प्रार्थना कर रहा है? ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు जब यीशु ने प्रार्थना कर रहा है, ఆయన ఎదుటికి ఒక పాత్ర వచ్చింది. उसके सामने एक प्याला है. ఏమొచ్చింది ఆయన ముందర? उसके सामने क्या है? ఒక పాత్ర क्या వచ్చింది. बात नहीं. ఆ పాత్ర చూసినప్పుడు అతను ఏం కనబడుతుంది ఆయన उस प्याला को जब उसने देखा, उसको क्या दिखाई दिया? చెప్పండి ఒకసారి. ఏం क्या కనబడుతుంది दिखाई दिया? आप ఆయనకి? लोग बोले क्या दिखाई दिया? बोलो చెప్పండి. बोलो भाई लोग, बहन लोग, बोलो. जब उसने उस प्याला को देखा, क्या दिखाई दिया? ఆ పాత్ర उस प्याला ప్రపంచ మానవాళి మీదికి రావలసిన దేవుని యొక్క శిక్ష లేక ఉగ్రత పాత్ర, అంటే ఉగ్రత కనబడుతుంది. मनुष्य के ऊपर जो क्रोध परमेश्वर का न्याय आना है, उस प्याला दिखा रहा है. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ताकि परमेश्वर पवित्र है. మానవుడు దేవునికి విరోధంగా పాపము చేయటం ద్వారా దేవుని కోపానికి గురయ్యాడు. मनुष्य ने परमेश्वर के खिलाफ पाप करने के कारण मनुष्य के ऊपर परमेश्वर का क्रोध है. కాబట్టి ప్రతి మానవుడు కూడా పాపము చేయడం ద్వారా దేవుని కోపానికి దేవుని ఉగ్రతకు పాత్రుడుగా ఉన్నాడు. इसलिए हर मनुष्य ने परमेश्वर के न्याय के लिए उसने तैयार है. అందుకని ప్రతి మనిషి ఈ లోకం పుట్టి ప్రతి మనిషి కూడా ఏం చేయాలి? నరక శిక్షకు వెళ్ళాలి, నరకాన్ని అనుభవించాలి. और ध्यान, बहुत लोग इस प्रकार सोचेगा, ఈ లోకంలో మనకున్న కష్టాలు శ్రమలు బాధలే పెద్ద నరక బాధ అనుకుంటూ ఉంటారు. आपके जीवन में छोटी मोटी दिक्कत, मुसीबत, बदनामी, बीमारी, इसको बड़ा नरक आपने समझेगा. ఇది ఏ మాత్రం నరక బాధ ఏ మాత్రం తూలతగినది కాదండి. ये नरक नहीं है. దీని నరకముతో ఈ యొక్క బాధలన్నీ తూలతగినవి కాదు. और नरक से इसको तुलना आपने नहीं कर सकता है. ఎందుకంటే నరకం అనేది బహు భయంకరమైన వేదనతో కూడినది. ताकि नरक बहुत वेदना और पीड़ा से है. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. उधर आग नहीं बुझेगा, आपका आत्मा आपके शरीर से नहीं ఈ निकलेगा. లోకములో ఉన్న ఏ సుఖము కూడా నీకు దొరకదు అక్కడ. इस दुनिया की कोई सुख आराम नरक में बिल्कुल नहीं బహుశా मिलेगा. ఈ లోకంలో సుఖాన్ని వెతుకుతూ అనేక రకాల పాపాల్లో జీవిస్తూ ఉండవచ్చు और నువ్వు. बेशक इस दुनिया में सुख पाने के लिए कहीं पापों में फंसा होंगे आप. అవన్నీ కూడా దేవునికి విరోధముగాను దేవునికి విరోధముగా నువ్వు చేస్తున్నటువంటి పాప కార్యాలయం ఉన్నవి. वो सब ने परमेश्वर के खिलाफ आपने पाप कर रहा है. ఒక దినం ప్రతి మనిషి చనిపోక తప్పదు. एक दिन सबने मरना है. ఆ చనిపోయిన తర్వాత భయంకర అగ్ని గుండము నీ కొరకు వేచి ఉన్నది. मरने के बाद बड़ा नरक की आग का कुंड आपके लिए इंतजार कर रहा है. అది ఒక రోజు వేదన కాదు, ओ एक दिन का नहीं है, ఒక రోజు బాధ కాదు, एक दिन का नहीं है. యుగాయుగములు వేదన పడుతూ ఉండాలి. अनंत काल में नरक की आग में हमने रहना. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే परमेश्वर का वचन ये कहता है, అగ్ని ఆరదు, పురుగు చావదు అంటుంది. आग नहीं बुझेगा, आपके शरीर से आत्मा नहीं निकलेगा. అలాగే పండ్లు కొరుకుడు ఏడుపు ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. उधर आपने दांत पीसेगा और विलाप करेगा, हाय हाय करेगा. అంటే అంత భయంకర వేదన పడవలసి ఉంటుంది. इतना भयानक वेदना और पीड़ा है. ఇది మానవ యొక్క స్థితి. ये मनुष्य का परिस्थिति है. ఇప్పుడు దేవుడైన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ముందుకు తీసుకున్న పాత్ర ఏంటిదంటే पिता परमेश्वर पुत्र के सामने कौन सा प्याला लाया है? ఈ మానవ జాతి అంతా కూడా చేసిన పాపాన్ని బట్టి
వీళ్ళందరూ కూడా ఈ నరక శిక్షను అనుభవించాలి. ये मनुष्य जाति कितना पाप किया है, इस सब ने नरक की आग में जाना है. అదే టైంలో తండ్రి అయిన దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. उसी समय में पुत्र प्रभु यीशु मसीह प्रेमी है, ఎందుకంటే ఏ మనుషుడు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు. ताकि एक मनुष्य में नाश होना पिता की इच्छा नहीं है. ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేతి ద్వారా చేయబడినటువంటి ఒక మరి ఆయన పిల్లలై ఉన్నారు. और जितने भी इधर बैठा है उसकी आत्मों की रचना है, परमेश्वर एक को बनाया. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వారే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆయన చేతితో చేయబడినటువంటి యొక్క ఆయన యొక్క సృష్టి అయి ఉన్నారు. सिर्फ जितने भी इधर बैठे सिर्फ आप पाप का बोझ यीशु ने उठाना ఆ है. ఉగ్రత పాత్ర ఆయన ముందు ఉందండి. और पिता परमेश्वर का क्रोध का प्याला उसके सामने है. ఇప్పుడు ఈ పాత్రలో మానవ జాతి మీదకి రావాల్సిన శిక్ష అంతా కూడా, ఉగ్రత అంతా కూడా అందులో ఉన్నది. इस प्याला में मनुष्य का जात पर जो क्रोध परमेश्वर का आना है वो सब भी इस प्याला में है. ఇప్పుడు మనం ఒక్కరం చేసిన పాపము, ఉదాహరణ నేను చేసిన పాపానికి నేను అనిపించే శిక్ష నేను భరించడానిదైతే, अगर मैंने जो पाप मैंने किया है उसी का ही सजा मैं सह नहीं पाए तो అలాంటి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ముందు ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పుట్టిన ప్రతి మానవుని యొక్క, అలాగే పుట్టబోయేటువంటి యొక్క మానవుని యొక్క ఉగ్రత కోపం అంతా కూడా, శిక్ష అంతా కూడా ఆయన అనుభవించవలసి ఉన్నది. उसी प्रकार आदम से लेकर आज तक जितने भी जन्म हुआ सबका पाप प्रभु यीशु मसीह पर ఆ పాత్ర ఆయన చూసినప్పుడు उस प्याला जब यीशु ने देखा, నీకు మీదకి రావాల్సిన శిక్ష, आप पर जो सजा आना నీ है, మీదకి రావాల్సిన శిక్ష, आप पर जो सजा आना है, మానవుడి లోకంలో ఉన్న ప్రతి మనిషికి మీదకి రావాల్సినటువంటి యొక్క దేవుని కోప శిక్ష అంతా కూడా ఆ పాత్రలో కనబడుతుంది. मनुष्य पर जो सजा आना है वो सब भी सजा उस प्याला में है. అందుకే ఆ పాత్రను చూసి అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర ఎదుండి తొలగింది. ఎందుకంటే ఆ శిక్ష మరి ఆ భయం, ఆ బాధ మామూలుమైనది కాదండి. पिता से ये प्रार्थना कर रहे हैं, पिता आपकी इच्छा है तो प्याला को दूर कर रहे हैं. वो ఎందుకంటే प्याला साधारण प्याला नहीं है. ఆ పాత్ర చూసినప్పుడు నీ మీదకి రావాల్సిన శిక్ష, నీ మీదకి రావాల్సిన శిక్ష, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి మీదకి రావాల్సిన శిక్ష, పై భూలోకంలో జన్మించిన మానవులు అందరూ శిక్ష ఆ పాత్ర ఆయన ముందుకు వచ్చింది. ताकि उस प्याले में मनुष्य जाति पर जितने भी पाप किया सबका सजा उसी प्याला में है. తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు? पिता परमेश्वर ने क्या बोला है? నీవు ఈ లోకానికి వచ్చింది ఈ తాగడం కొరకే. आपने इस पृथ्वी में इसलिए आया ताकि इस प्याला को पीने. ఆ తండ్రికి విధేయుడైన కుమారుడు ఏమంటున్నాడు తెలుసా? पिता के सामने पुत्र ने क्या कहा है? అది చిత్తం నా ప్రభువా అంటున్నాడు అక్కడ. आज्ञाकारी पुत्र ने इस प्रकार कहा, ए पिता तेरी इच्छा पूरी हो जाए. అది తాగడం అనేది సామాన్య విషయం उस కాదండి. प्याला को पीना साधारण बात नहीं है. ఆ పాత్ర చూసినప్పుడు ఇతని హృదయంలో ఏమవుతుంది? ఇతని మనసులో భయంకర వేదన కలుగుతూ ఉంది. जब उसका दिल में उस वेदना को देखते समय में बहुत भयानक है. అంతెందుకు, నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు నేను ఎవరు దండించబోతు అంటేనే నీలో ఎంతో భయంకర బాధ వేదన కలుగుతుంది. అయ్యో నేను శిక్ష అనుభవించాలా? अगर आपने गलती किया तो कोई आपको सजा दिया तो आपको क्या लगेगा? मैंने गलती किया, क्या इस गलती के सजा सहना है? ఈ దినం ఒక జైలుకి వెళ్ళి ఒక ఉరి శిక్ష వేయబడిన మనిషిని ఒకవేళ గమనించినట్టయితే వాడు ఎంత వేదన పడుతూ ఉంటాడో అంత వేదన పడుతూ ఉంటాడు. अगर सरकार ने किसी व्यक्ति को फांसी का सजा लगाने के लिए ऐलान किया तो उस व्यक्ति के दिल में कितना वेदना और दुख रहेगा. ఆయన హృదయంలో ఎంత వేదన పడుతూ ఉంటుంది. उसका दिल कितना दुख से भरा रहेगा. ఇప్పుడు యేసుక్రీస్తు అందకంటే ఎక్కువ వేదన పడుతున్నాడండి. यीशु मसीह उससे भी बड़ा वेदना और दुख को सहा. ఎంతో వేదన అనుభవిస్తున్నాడు. यीशु दुख को सहा है. ఆ వేదనకు ఆయన యొక్క రక్తపోటు ఎక్కువైనది. उस वेदना उस दुख के कारण उसका खून का. మీరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, अब लोग सब लोग कभी बीच में बोल रहे ఎవరో हैं, మమ్మల్ని బాధ పెడుతూ ఉంటేనో, अगर किसी ने आपको ज्यादा మనకు परेशान कर रहा है, మనకు విరోధంగా మన చేస్తూ ఉంటే, अगर किसी ने ज्यादा आपको दुश्मनी कर रहा है, నాకు బీపీ ఎక్కువ చేయకంటారు చాలా. बोलेगा मेरा बीपी मत चढ़ाओ मेरा. ఎందుకంటే మనిషిలో ఎప్పుడైతే వేదన బాధ దుఃఖం ఎక్కువ అవుతుందో అతని యొక్క రక్తపోటు కూడా అధికమవుతుంది. जब इंसान के अंदर दुख और ये दुख बढ़ जाता है, उनके अंदर ब्लड प्रेशर बढ़ जाता है, అప్పుడు ఆటోమేటిక్గా నరాలు చిట్లిపోతాయండి. उस समय में जो नस है वो सब फट जाएगा.
అన్నమాట అర్థమవుతుందండి. क्या आप लोग को समझ में మెడికల్ చదివిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. जो मेडिकल में पढ़ा है అలాగే मेडिसिन किया उनको पता रहेगा. ఎంతో మంది బీపీ ద్వారా హాస్పిటల్లో ఏంటంటే పడినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. बहुत लोग बीपी के कारण हॉस्पिटल में भर्ती हुआ है. आप लोग जाकर देख सकते ఎప్పుడైతే हैं. మనిషిలో మరి రక్తపోటు అధికమవుతుందో ఆటోమేటిక్గా శరీరం ఉన్నటువంటి యొక్క రక్త నరాలన్నీ ఏమవుతుంది, చిట్లిపోతుంది. जब ब्लड प्रेशर ज्यादा हो जाएगा मनुष्य का नस फट जाएगा. ఇక్కడ యేసుక్రీస్తు మనుష్యుడుగా వేదన అనుభవిస్తూ ఉన్నాడండి. यीशु मसीह ने मनुष्य बनकर वेदना और दुख को सहा. గెత్సెమనే తోటలో యేసు అనేటువంటి మానవుడు మానవ జాతి పాపమును శిక్ష అనుభవించుట కొరకై ఇక్కడ వేదన అనుభవిస్తూ गत्सेमन के ఉన్నాడు. बगीचे में मनुष्य प्रभु यीशु मसीह मनुष्य के लिए दुख सहा है. అదే రీతిగా మరి ఎంతగానో పోరాడుతూ ఉన్నాడు అక్కడ. उसी रीति से यीशु ने दुख के बीच में है. ఏంటి ఆ యొక్క పోరాటము? उस लड़ाई क्या है? దేవుని చిత్తమా నా చిత్తమా? परमेश्वर की इच्छा या मेरी मर्जी? నా చిత్తమైతే ఏం చేయాలి? ఈ పాత్ర తాగనని అవిధేయుడు అవ్వాలి అక్కడ. अगर मेरी मर्जी है तो इस प्याला को से मैंने दूर जाना है. అదే దేవుని చిత్తమైతే ఈ పాత్రని ఏం చేయాలి? अगर परमेश्वर की मर्जी है तो आपने क्या करना? తాగాలి. आपने पीना है. ఇలాంటి పోరాటం గెత్సెమనే తోటలో జరుగుతుంది. इस प्रकार यीशु के जीवन में एक लड़ाई हो रहा है. కానీ దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो. ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నడూ తండ్రి చిత్తానికి అవిధేయుడు కాలేదు. प्रभु यीशु मसीह कभी पिता का इच्छा मना लिखा है बड़े बड़े बूंद गिरा है. ఆయన వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి నరాలన్నీ చిట్లిపోయి రక్తము కారుతూ ఉందండి ప్రియమైన. जब यीशु ने प्रार्थना किया दुख के साथ उसका नस फटा और उसका लहू का बड़ा बड़ा बूंद ఎందుకంటే पृथ्वी पर गिरा. ఆ వేదన అనుభవించుట కొరకు తన్ను తాను ప్రభు చిత్తానికి उस అప్పగించుకుంటున్నాడు. दुख को सहने के लिए यीशु ने अपने आप को सौंपा. నీ నిమిత్తం నా నిమిత్తం అందరి యొక్క శిక్ష యొక్క ఆ భయంకర బాధ అనుభవించడానికి అంత వేదనతో ప్రభుకు సమర్పణ यीशु చేస్తున్నాడు. मेरे और आपके लिए उस दुख को सहा है. అన్నమాట అర్థమవుతుందండి. मेरी बात समझ में కానీ आया? మొట్టమొదటి స్థలం యేసయ్య మనకు రక్తం ఎక్కడ చిందించాడు? पहले जगह यीशु कहाँ आपके लिए लहू ఆ बहाया? గెత్సెమనే తోటలో. गत्सेमन के बगीचा में. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. బాగా అర్థం చేసుకోవాలండి. अच्छी तरीके से समझने के लिए प्रयास ఆయన कीजिए. నీ నిమిత్తం నా నిమిత్తం ఎంతగా తండ్రి చిత్తానికి లోబట్ట కొరకు ఆ యొక్క పాత్ర తాగుట కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడో ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకో. आपके लिए और मेरे लिए यीशु अब पिता की इच्छा को पूरी करने के लिए किस प्रकार सौंपा है उस बात को समझना है. ఈ దినం చాలా మంది దేవుని చిత్తాన్ని చేయట కొరకు దేవుని చిత్తాన్ని అప్పగించుకోవడం కొరకు చాలా మంది వెనకంజ వేస్తూ ఉంటారు. आज का दिन बहुत लोग प्रभु की इच्छा पूरी करने के लिए अपने आप को समर्पण करने के लिए उनके अंदर मन नहीं रहेगा. కానీ నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని చేయాలంటే నీవు కూడా పరిపూర్ణ హృదయముతో వేదనతో కూడిన ప్రార్థన నీకు ఎంతో అవసరము. अगर पिता की इच्छा आपने पूरा करना है तो आपने आपके जीवन में आज्ञाकारी अपने बनना है. చాలా మంది ప్రార్థన చెయ్యరు. बहुत लोग प्रार्थना नहीं करेगा అందుకే నువ్వు దేవుని చిత్తాన్ని చేయలేక इसलिए వెనకబడి पिता की ఉన్నావు. इच्छा वो कर नहीं पाएगा. నా మాట అర్థమవుతుందండి. मेरे बात आप लोगों को समझ में आ रहा है? దేవుడి చిత్తం చేయట కొరకు దేవుని చిత్తాన్ని అప్పగించడం కొరకు ఎంతో వేదనతో కూడిన ప్రార్థన ఆయన చేసి అప్పగించుకుంటూ మనం చూస్తాం. एक व्यक्ति अगर पिता की इच्छा को पूरी करना है तो दुख के साथ प्रार्थना करने का अनुभव की आवश्यकता అది है. సామాన్య విషయం కాదండి. वो साधारण विषय नहीं है. ఆయన శరీరంలో ఉన్నటువంటి నరాలనేది ఏమై పగిలిపోయి ఏమవుతుంది, చిట్లిపోయి ఏమవుతుంది, రక్తం కారణంతసేపు ప్రార్థించాడు ఆయన. उस शरीर में जितने भी नस था वो सब फटा है और बड़े बड़े खून की बूंद पृथ्वी पर गिरा है. కానీ యేసు ప్రభు ప్రాణాలు అలాగే ఆయన మరి సుఖంలోనే ఉన్నాడు. ఆయన రక్తం చిందించినా కూడా అంత రక్తం శరీరం వచ్చినా కూడా ఆయన సృహతోనే ఉన్నాడు. यीशु बेशक लहू बहाए तो भी उसने जिंदा है. ఎందుకంటే మనుషులమైతే ఏం చేస్తారు, కొంచెం ఒక్క నర్రం ఇట్లా చిట్లేదంటే కోమలోకి వెళ్ళిపోతాడు, మంచం పడతాడు, చనిపోతాడు. अगर जो एक दो बूंद का खून आपके शरीर से निकला आपने क्या हो जाएगा, कोमा, बेहोश हो जाएगा. అప్పుడు మీరు వింటుంటారు కదండి, आप लोग भी बीच बीच में बेहोश हो जाता है ना. బీపీ ఎక్కువైపోయి నరాలు చిట్లిపోయి అందుకని హాస్పిటల్లో ఉన్నాడు ज्यादा అంటారు. ब्लड प्रेशर चढ़ के फिर आप लोग भी बीच बीच में बेहोश हो जाता है ना. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు
అంత వేదన అనిపించి నరాలు చిట్లినప్పటికీ కూడా, రక్తం బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన సృహలోనే ఉన్నాడు. हमारे प्रभु यीशु मसीह इतना लहू बहाए तो भी वो जिंदा है। ఎందుకు బతికే ఉన్నాడాయన? क्यों वो जिंदा है? ఎందుకంటే ఆయన ప్రాణాన్ని తీయటానికి ఎవరికి అనుమతి లేదు. उसका जान को लेने के लिए किसी को अधिकार नहीं है। ఆయనంతటా ఆయన అప్పగించుకుంటేనే ప్రాణం పోతుంది తప్ప, वो अपने आप को सौंप सकता है। అంతేగాని ప్రాణము తీసే అధికారము ఏ యొక్క రక్తపోటుకు లేదు. ये किसी को जान लेने का अधिकार नहीं है। అర్థమవుతుందండి? దేనికి లేదు? రక్తపోటుకు కూడా ఏం లేదు. అంత వేదన అనిపించి నరాలను చిట్లిపోయినప్పటికీ కూడా ఆయన పరిపూర్ణ సృహలోనే ఉన్నాడు. बेशक उसका ब्लड प्रेशर चढ़ा है तो भी, नस के द्वारा खून बहा है तो भी उसको भी अधिकार नहीं यीशु का जान लेने के लिए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు గెత్సెమనే తోట ప్రార్థన అయిపోయింది. గెత్సెమనే ప్రార్థన ముగించుకొని బయటికి వచ్చాడు. जब यीशु का प्रार्थना खत्म हुआ उसने बाहर आया, నాతో మీరు రావాలి అందరూ కూడా. और मेरे साथ आप लोग भी सफर करना है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు రాను వారు ఆయన దగ్గరకు వచ్చేశారు. రాను వారు तब उस समय में पकड़ने वाला उनके पास आया है। వచ్చి ఆయన ఏం చేశారు? తब क्या किया? బంధించేశారు. ఆయన బంధించి ఏం చేశారు చదువుదాం. तब उसको पकड़ कर क्या किया उस बात को లూకా సువార్త 22:54. लूकास समाचार अध्याय 22 का लूक 22:54। రెండవ చోట రక్తం చిందించిన స్థలాన్ని మనం చూద్దాం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ఆ. ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. చాలండి. और इधर साफ लिखा है, फिर वे उसे पकड़कर ले चले और महायाजक के घर में ले आए। ఇక్కడ యేసు ప్రభుని గెత్సెమనే తోట ప్రార్థన కాగానే సైనికులు అందరూ వచ్చేసారు. ఇశ్రాయేలు యూదా అందరూ వచ్చేసి ఆయన పట్టుకున్నారు. जब यीशु ने गत्सेमन के बगीचे में प्रार्थना कर रहे, यूदा इस्करियोत और जितने भी पकड़ने के लिए सिपाही वो सब भी आया है, यीशु को पकड़ा भी है ఆయన రెండు చేతులు వెనక और కట్టేసేసారు. 2 हाथों को पीछे बांधा है। ఇప్పుడు ఆయన ఎట్లా తీసుకుపోతున్నారండి? और उनको कहाँ लेकर जा रहा है, कैसे लेकर जा रहा है, ఎలా తీసుకుపోతున్నారంటే ఆయన్ని किस प्रकार लेकर जा रहा है? చెప్పండి. మీ బైబిల్ ఏముంది? कि आपका बाइबल में क्या लिखा है बोलिए। ఇప్పుడు చదవబడిన వాక్య భాగం ఏముందండి? अभी जो आयत पढ़ा है इसमें क्या है आप लोग बोले? ఈడ్చుకొని పోయారంట. यीशु को इधर पकड़ कर लेकर गया। హిందీలో లేదనుకో, ఈడ్చుకొని పోయారు. हिंदी लो ले दो, घसीट कर लेकर गया। ఏనా? ఈడ్చుకొని పోయారంట. यीशु को घसीट कर लेकर गया। ఈడ్చుకొని పోవడం అంటే ఎలా చెప్పండి? घसीट कर लेकर जाने का मतलब क्या है बोलो, बाहर लोग बोलो। యేసు ప్రభుని ఈడ్చుకొని పోయారంట. यीशु को घसीट कर लेकर जाने का मतलब क्या है? రాయ అయ్యగారు బోధకుడా రా అని తీసుకుపోవడమా? हे रब्बी आजा बोलकर ऐसा पकड़ कर लेकर जा रहे हैं। లేదా గుర్రం మీద ఎక్కించుకొని తీసుకుపోయారా? एक घोड़ा गाड़ी के ऊपर बिठा के लेकर जा रहे ఎలా हैं। తీసుకుపోయారు? किस प्रकार लेकर गया? ఒకసారి ఊహించి చెప్పండి మీరు. आप लोग जरा सोच कर बताए। ఈడ్చుకొని పోవడం అంటే ఎలాగా? घसीट कर लेकर जाने का मतलब क्या है? हाँ? बोलो చెప్పండి. बोलो। తెలుగు వస్తుంది అందరికి. आप लोग भी हिंदी आता है ना, बोलो। हिंदी वाले हिंदी बोलो। ఈ మాట నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను? मैं इस बात को इस प्रकार समझता हूं। నేనేం నమ్ముతున్నాను? मैं इसी प्रकार विश्वास कर रहा నా ప్రభు అయిన యేసు క్రీస్తుని పట్టుకొని నేలకేసి అలాగే లాక్కుపోయారు అనుకుంటున్నాను. हूं। उसको पकड़कर जमीन में रोंगते हुए उसको लेकर गया, ఎందుకంటే మళ్ళీ వదిలిపెడితే దొరకడు. ताकि इसको छोड़ने से फिर वापस ये नहीं मिलेगा। ఇప్పటికి ఎన్నో సార్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేశాం. ताकि इसके पहले बहुत बार प्रयास किया यीशु को पकड़ने के लिए, తప్పించుకొని వెళ్ళిపోయాడు. इसने उधर से चले गया। ఇప్పుడు వదిలిపెడితే ఈయన మనకి ప్రగతికి మళ్ళీ अभी इस बार इसको यीशु को छोड़ा दोबारा नहीं मिलेगा। దొరకడు. यीशु దొరకడు మళ్ళీ. ये दोबारा नहीं मिलेगा। మంచి సమయం దొరికాడు ఇప్పుడు. अभी मिला है हाथ में, చేతులు రెండు కట్టేసేశారు. 2 हाथ को बांधा है। ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. यीशु ने एक बात कहा है, ఏందయ్యా దుర్మార్గులను దొంగల్ని ఇంకా మిగతా వారిని పట్టుకోవడానికి వచ్చినట్టుగా నన్ను పట్టుకొని వచ్చారు ఏమన్నారు? किस आप नहीं एक कुकर में एक हत्या करने वाले को चोर को पकड़ने के वालों की तरह आप लोग आया है। అంటే భయంకరమైనటువంటి ఒక వ్యక్తి నీ కొరకు నా కొరకు ప్రభు ఎన్ని గాయాలు పడ్డాడో, ఎంతగా రక్తం చిందింపబడిందో మనం आपके लिए और मेरे लिए यीशु ने कितना लहू बहा इस ఆ बात రీతిగా ప్రభుని లాక్కపోతుంటే ఆయన రక్తం जब यीशु को घसीट कर लेकर जा रहा है। ప్రియమైన బిడ్డలారా, ఎక్కడి నుంచి అయితే ఆ యొక్క ఆ రాత్రి ఆ పస్కాను భుజించి దిగి ఆ కిద్రోను వాగు దాటి పైకి వెళ్ళాడో,
మళ్ళీ అదే దారి కూడా ఆయన లాక్కొని వస్తున్నారండి. जिस प्रकार यीशु उपरोली कोठरी से वो गसमन के बगीचा में गया, उसी रास्ते में यीशु को खींच कर घसीट कर लेकर आया है। వెళ్ళేటప్పుడు శిష్యులతో పాటు పాటలు పాడుకుంటూ వెళ్ళారు. जब यीशु गसमन के बगीचा में जा रहे थे, गीत को गाते हुए जा रहे थे। అదే తర్వాత యేసు ప్రభువుని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాకొని వస్తున్నారు. जिस रास्ते में यीशु ने गीतों को गाते हुए गए, उसी रास्ते में यीशु को पकड़ कर घसीट कर लेकर आ रहे हैं। ఆయన శరీరంలో ఎన్ని గాయాలైందో తెలియదు కానీ उसके शरीर में कितने घाव है हमें नहीं जानते हैं। కానీ ఆ గెచ్చమైన తోట నుంచి ఆ రక్తం మాత్రం పడుతూ వస్తుంది. उस गसमन बगीचा से लहू बहते हुए यीशु ने आ रहा है। ఇప్పుడు యేసు ప్రభువుని తీసుకొచ్చి ప్రధాన యాజకుని ముందు నిలబెట్టారు. जब यीशु को लेकर आकर महायाजक का घर ले आए। మత్తయి సువార్త 26:67 मत्ती सुसमाचार 26వ అధ్యాయం 27వ వచనం. 26 का 27:67 పడే। మరియు ఆయన గిన్నె పట్టుకుని ఆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనము. 26 verse 67. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. ఇప్పుడు ఆయన తీసుకొని వచ్చి जब यीशु को लेकर आकर ప్రధాన యాజకుని ముందు నిలబెట్టారు. महायाजक के सामने खड़ा किया है। ప్రధాన యాజకుడు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. जब महायाजक ने उससे सवाल किया है, అప్పుడు ఏం జరిగింది చదవండి तब ఒకసారి. क्या हुआ? 66 చదవండి. అప్పుడు వారు ఆ. ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆ. ఆయనను గుద్దిరి. అమ్మా 64 చదవమ్మా. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆ. ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఆ. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని ఆ. వీడు దేవదూషణ చేసెను, ఆ. మనకిక సాక్షులతో ఏమి పని? ఆ. ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు వినియున్నారు, ఆ. మీకేమి తోచుచున్నదని అడిగెను. ఆ. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. చాలండి. यीशु ने उससे कहा, तू अपने की कहा, वरण मैं तुम ये भी कहता हूँ, अब से तुम मनुष्य का पुत्र सर्वशक्तिमान दहिने और बैठे और आकाश के बादलों पर आते देखेंगे। इस पर महायाजक ने अपने वस्त्र फाड़े और कहा, इसने परमेश्वर की निंदा की है, अब हमें गवाही का क्या प्रयोजन है? देखो तुमने अभी यह निंदा सुनी है, तुम क्या सोचते हो? उन्होंने उत्तर दिया, ये वध होने का योग्य है। तब उन्होंने उसके मुंह का पर थूका और उसे गुस्से से मारा, और दूसरा ने थप्पड़ मारकर के कहा, हे मसीह, तुमसे भविष्यवाणी कर कर कहा कि किसने तुझे मारा? ఇక్కడ మూడో స్థలాన్ని చూస్తున్నాం మనం. अभी ఇక్కడ. तीसरा जगह को हमने देखा। ప్రభువైన యేసుక్రీస్తుని గెచ్చమనేతో లాక్కొని వచ్చి తీసుకొచ్చి ఎక్కడ जब प्रभु నిలబెట్టారు? यीशु मसीह के गसमन के बगीचे से लेकर आया, ప్రధాన యాజకుని ఎదురు నిలబెట్టారు. महायाजक के सामने खड़ा किया। ప్రధాన యాజకుడు ప్రశ్న అడుగుతున్నాడు. महायाजक ने एक सवाल నువ్వు किया, దేవుని కుమారుడేనా అడుగుతున్నాడు. क्या तू परमेश्वर का पुत्र है? అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? तब प्रभु यीशु मसीह ने क्या ఇది जवाब? మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వన కూర్చొని ఉండుటయో ఆకాశ మేడై వచ్చుటయో మీరు చూతురని చెప్పగా, अब से तुम मनुष्य का पुत्र सर्वशक्तिमान का दहिने और बैठे और आकाश के मंडल पर आते देखेंगे। ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? तब प्रभु यीशु मसीह क्या बोला? ప్రధాన యాజకుడు అడిగిన ప్రశ్నకి ఈయన జవాబుగా ఏం చెప్తున్నాడు? महायाजक का सवाल के लिए यीशु ने क्या जवाब दिया? మీరు మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చోవటము తర్వాత మేఘం రావటం మీరు కనులారా చూస్తారని చెప్తున్నాడు. मनुष्य का पुत्र पिता के दहिने में बैठेगा और वो भी आप लोग देखा, बादलों पर यीशु आएगा, उसको भी ఆయన देखेगा। చెప్పినటువంటి సత్యమైన మాటలు గ్రహించక ప్రియులారా అతని అదే నేరముగా అతనికి తీర్మానం చేశాడు. उसने उस सच्चाई को स्वीकार नहीं किया, ग्रहण नहीं किया, यीशु पर निंदा किया है। అప్పుడు ఏం చేశారు తెలుసా? तब उसने क्या किया है? అతని ముఖం మీద గుద్దారంట. उसके मुंह पर मारा है ఆయన ఉమ్మి వేసి ముఖం మీద గుద్దారంట. और उसको मुंह पर थूका और मारा भी है। ఇప్పుడు నేను నమ్ముతున్నది ఏంటి తెలుసా? मैं ये विश्वास कर रहा हूँ, నా ప్రభు అయిన యేసుక్రీస్తును ముఖం మీద గుద్దినప్పుడు ఆ ముఖము పగిలి రక్తము కారినదని నేనైతే నమ్ముతున్నాను. मैं यही विश्वास कर रहा हूँ, जब लोग ने उसका मुंह पर मारा है, उसका चेहरा से भी लहू बहा है। ఎందుకంటే మనల్ని కూడా ఒక చెంపతో మామూలు వాళ్ళు కొడితేనే రక్తం పెదవులు పగిలిపోయిన రక్తం వస్తుంది. अगर आपने खींच कर थप्पड़ मारे तो भी कई लोगों का गाल से खून निकलेगा। అవునా కాదా?
क्या समझ में आ रहा ఇప్పుడు है सच है? ప్రభు అయిన యేసుక్రీస్తుని ముఖం మీద గుద్దారంట. यीशु के मुंह पर मारा है, గుద్దింది ఏది ప్రేమతో గుద్దలేదు, प्यार से मुक्का नहीं मारा। మరి గుద్దిన వాళ్ళు ఏది సామాన్యమైన మనుషులు కాదు, जो मुक्का मारा वो कमजोर आदमी नहीं है, భయంకర కోపముతో ఉన్నారు వాళ్ళందరూ वो కూడా. बहुत बड़ा क्रोध से मारा है। ఈయన దొరికాడు కాబట్టి ఏమైనా చేయడం కోసం ये సిద్ధంగా ఉన్నారు. मिला है, सब कुछ करने के लिए तैयार है। అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఏమైనా చేయాలని సిద్ధంగా ఉన్నారు. मौका मिला है इसलिए इसके प्रयोजन करने के लिए तैयार थे। ఇప్పుడు వారికి అవకాశం దొరికింది. अभी इनको लिए मौका मिला है। ఏ అవకాశం దొరికింది? क्या मौका मिला है? ఉమ్మి వేయటానికి ఏమైంది? అవకాశం దొరికింది. मुंह पर थूकने के लिए मौका मिला, అలాగే మొక్క మీద గుద్దడానికి అవకాశం मुंह దొరికింది. पर मारने के लिए मौका मिला। బహుశా ప్రభు అయిన యేసును గుద్దినప్పుడు जब प्रभु यीशु मसीह को मारा है, ఆయన ముఖంలో నుంచి ఆయన యొక్క పెదవుల నుంచి రక్తము కారుతూ ఉండవచ్చును ప్రియులారా. उसका मुंह से और उसकी ओंठों से लहू बहा है। అవును, ప్రభు యొక్క ముఖము పగిలిపోయింది. यीशु का चेहरा पूरा गांव से भरा है, ఆ యొక్క కలిగిన గాయం నుంచి రక్తము చిందించబడుతూ ఉంది. उस गांव से लहू बह रहा है। గాయమై రక్తం వస్తుంటే ఎంత నొప్పి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. जब गांव से खून बहते समय में कितना दर्द रहेगा, आप जरा सोचे, ఎంత బాధ ఉండదు చెప్పండి. कितना दर्द रहेगा, जरा सोचे। అప్పటికి యేసు శరీరం అంతా కూడా చిట్లిపోయి రక్తముతో ఏమైంది? గెచ్చమనే తోటలో రక్తముతో ఏమైంది? శరీరం అంతా రక్తంతో నింపబడి ఉంది. उसी के पहले यीशु का शरीर से खून बह रहा है। అలాగే లాక్కొస్తున్నప్పుడు శరీరంలో గాయపరచబడింది. उसको घसीट कर लेकर आते समय में खून से खून बह रहा है, शरीर से खून बह रहा है। ఇప్పుడు ముఖం మీద గుద్దినప్పుడు ఆ గాయాల నుంచి రక్తం जब వచ్చింది. मुंह पर मुक्का मारा है, मुंह से भी खून बह रहा है। కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నోరు తెరవలేదు. मेरे प्रभु यीशु मसीह मुंह नहीं खोला है। అన్ని రక్తం కారుతున్నా కూడా మౌనంగా ఉన్నాడు ప్రేమైన. बेशक उसके शरीर से खून बह रहा है, तो भाई यीशु उसका मुंह से एक भी कुचल का बात ना निकले। ఆ దెబ్బ యొక్క నొప్పి ఎంత ఉండవచ్చును ఒకసారి ఆలోచించండి. मार का दर्द कितना रहेगा, जरा सोचे, సరే ఆలోచించండి ప్రేమైన. जरा सोचे। ఆయన గుద్దుతూ ఉంటే కనికరం లేకుండా గుద్దుతున్నారు ఆయన్ని. जब उसको मारते समय में निर्दया से एक एक ने मार रहा है। దయా దాక్షిణ్యం లేకుండా గుద్దుతున్నారు ఆయన్ని. किसी को दया नहीं है। పోలీసు వాళ్ళు ఎప్పుడైనా కొట్టడం చూసారా మీరు? ఎవరైనా తిన్నారా? पुलिस वाले किसी को मारना आप लोग देखा है? लाठी से मारना देखा? లాఠీతో కాదు, వాళ్ళు కొట్టే దెబ్బలు పై కనబడకపోయినా ఆ దెబ్బలు జీవితాంతం నేను బాధ పెడుతుంది. बेशक उन लोग मारने वाला मार बेशक ऊपर शरीर के ऊपर दिखाई नहीं दे, तो भी उसका दर्द जिंदगी भर रहेगा। పోలీసులు కొట్టే దెబ్బలు పై కనబడవు, కానీ ఆ కొట్టే దెబ్బలు జీవితంలో నువ్వు ఏం చేస్తావు? పనికి రాకుండా అయిపోతావు. बेशक उनका दर्द उनका मारने से उस दर्द ऊपर नहीं दिखाई देगा, उस दर्द जिंदगी भर रहेगा। ఇక్కడ అలాంటి రాను వారు ప్రియులారా యేసు ప్రభు ముఖం మీద గుద్దుతున్నారు. इसी प्रकार सिपाही ने यीशु का चेहरे पर मारा है। ఈ దినాలైతే పోలీసులు కొట్టాలంటే కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి, ఈ రీతి కొట్టకూడదు అనేటువంటిది. अभी कहीं नियम और कानून भी अपने देश में व्यवस्था में लिखा है किस प्रकार मारना है, किस प्रकार नहीं मारना। ఆ దినాలు ఎలాంటి రాతపూర్వకమైన చట్టాలు లేవు, ఇలా కొట్టాలి అలా కొట్టాలి అది చేయకూడదు ఇది చేయకూడదు అన్నది. उन दिनों में लिखे हुए कोई नियम नहीं है। వారికి అందుకే దీనికి వాక్యం చూస్తే పిలాత్ అంట వారికి ఇష్టమట్లు చేయటానికి అప్పగించినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. उनकी मर्जी के अनुसार उसने व्यवहार किया है, वो बात वचन में भी लिखा है। ఇప్పుడు యేసు ప్రభు గుద్దుతుంటే ఆయన ముఖం నుంచి ఏమొస్తుంది? जब यीशु को मारा है, उसका मुंह से क्या हो रहा है? ఆయన కూడా అవన్నిటిని భరించాడు. खून बहा है, यीशु ने सहा भी है। నువ్వు పాత్ర దగ్గరికి వస్తున్నావే, जब प्याला के पास आते ఇది समय, ప్రభు నాకు చిందిబడుతున్నట్టే నిబంధన రక్తం అని పుచ్చుకుంటున్నామే. ये यीशु ने मेरे लिए बहाया गया लहू है। ఈ రక్తం ఏ రీతిగా చిందిబడింది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ये लहू किसके लिए बहाया गया, जरा सोचे। నా కొరకు ప్రభు ఏ రీతిగా వేదన అనుభవించి రక్తాన్ని చిందించాడు. यीशु मेरे लिए लहू को बहाया है। ప్రేమలో తర్వాత నాలుగో విషయానికి వద్దాం. चौथा विषय को सीखे। 27-26 మత్తయి సువార్త 26-27 मत्ती समाचार 27 का 26, मैथ्यू 27-26। 27-26 అప్పుడతడు వారు కోరినట్టు ఆ. బరబ్బను వారికి విడుదల చేసి ఆ. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. చాలండి. इस पर उसने बरब्बा को उनके लिए छोड़ दिया और यीशु को कोड़े लगाकर सौंप दिया कि क्रूस पर चढ़ाए जाए। తర్వాత ఇప్పుడు పిలాతు దగ్గరికి వచ్చారు, తీసుకొని వచ్చారు. अभी महायाजक का घर से फिलातुस का घर लेकर आया। మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. हाँ, बीच में बहुत सारी घटना है, उस सब विषय के बारे में मैं కేవలం वर्णन नहीं యేసు करूंगा। ప్రభు
దెబ్బలు తిని రక్తం చిందించిన విషయం మాత్రం మీకు ముందు పెడుతున్నాను. यीशु ने मार खाकर खून बहा जिधर जिधर बहाया उस विषय को सीखेंगे. ఇప్పుడు 4వ స్థలం దగ్గరికి వచ్చాము. अभी चौथा जगह, 4వ స్థలం దగ్గరికి వచ్చాము మనము. अभी चौथा जगह. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తును పిలాతు ఏం చేశాడు? जब यीशु के पास आकर पिलातुस ने क्या किया है, కొరడాతో కొట్టించడానికి అప్పగించాడు. कोड़ों से मारने के लिए यीशु को सौंपा गया है. ఇప్పుడు కొరడాతో యేసు ప్రభువును కొడుతున్నారండి. जब यीशु को कोड़ों से मार रहा है, ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన? कितना मार खाया यीशु ने बोलिए? 39 దెబ్బలు కొరడ దెబ్బలతో కొట్టారు ఆయన. एक कम 40 मारा है. ఒక్క దెబ్బ కొడితే एक अगर मारा है तो 200 స్థలాల్లో గాయాలు అవుతాయని శాస్త్రజ్ఞులు వారు పరిశీలించి చెప్పిన మాట. एक बार कोड़े चलाए तो 200 जगह में गांव होगा. 200 స్థలాల్లో ఒంటి మీద గాయాలు అవుతాయి. एक बार कोड़े चलाए तो 200 जगह में गांव होगा. మరి గాయాలు అవుతే మరి రక్తం రాకుండా ఉంటుందండి? क्या कोड़े जब चलाए यीशु के शरीर से लहू नहीं आया? రావా? గాయాలు అవుతే రక్తం రాదా? क्या नहीं आएगा? గాయమైతే నొప్పి కాదా? क्या दर्द नहीं होगा? ఇప్పుడు యేసు ప్రభుని కొడుతున్నారు. యేసు ప్రభుని కొడుతున్నారు. जब यीशु को के ऊपर कोड़े चला रहा है, ఇటు 13 దెబ్బలు కొడుతున్నారు, ఇటు 13 దెబ్బలు కొడుతున్నారు, इस तरफ 13, ఇటువైపు 13 దెబ్బలు इस तरफ 13 చుట్టూ 13 దెబ్బలు और కొడుతున్నారు. घुमा के 13. ఒక్కసారి కొట్టి లాగితే ఆ యొక్క కొడ చర్మాన్ని లాక్కుంటూ వస్తుంది. एक बार कोड़े चलाकर खींचने से बहुत 200 जगह में गांव होगा. ఇంత భయంకరంగా ఆయన కొడుతూ ఉంటే రక్తము ఏర్లై పారుతుంది. इतना यीशु के ऊपर कोड़े चलाते समय में खून एक धारा की तरह बह रहा है, नदी की तरह बह रहा है. యేసు ప్రభు చేతకాని ముసలివాడు కాదు. यीशु एक कमजोर बूढ़ा आदमी नहीं है. 33 సంవత్సరాల ఒక మంచి యవనస్తుడు. ये 33 साल का अच्छा नौजवान है. ఒక్కొక్క దెబ్బ పడుతుంటే ఆయన రక్తం బయటికి చిల్లుతూ ఉంది. एक एक बार यीशु के शरीर में कोड़े चलाते समय में खून धारा की तरह बह रहा है. అయినప్పటికీ అన్ని సహించుకుంటూ ఉన్నాడండి. फिर भी यीशु ने सह रहा है. నీ కొరకు నా కొరకు సహించుకుంటూ ఉన్నాడు. आपके लिए और मेरे लिए यीशु ने सहा है. నేను ఈ యొక్క రక్తాన్ని చిందిస్తేనే నా ప్రజలు నరకానికి వెళ్లకుండా తప్పింపబడతారు. मैं अगर इनके लिए लहू बहाए तो ये बच जाएगा नरक की आग से. ఆ పాత్ర తాగుతున్నాడు ఇక్కడ, उस प्याला को यीशु ने पी रहा है. తాగుతున్నాడు ఇక్కడ, यीशु ने पी रहा है. ఆ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. उस सजा के यीशु ने सह रहा है. నేను నువ్వు సకల మానవ జాతి మీదికి రావలసిన దేవుని కోపమంతా కూడా ఆ యొక్క శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు ఇక్కడ. मैं और आप पर जो सजा आना है यीशु ने सहा है. కాబట్టి 4వ స్థలం ఎక్కడ? కొరడా దెబ్బల ద్వారా ఏం కలుగుతుంది? రక్తము చిందింపబడుతూ ఉందండి. चौथा जगह यीशु कोड़ों के द्वारा मार खाया और खून बहाया. మాంసం అంతా కూడా బయటికి చీల్చబడింది. और शरीर में जितने भी मांस हो सब भी बाहर आ गया. ఒకరు ఏ రీతిగా అయితే భూమి దున్నబడుతుందో ఆ రీతిగా ఆయన శరీరం దున్నబడింది. जिस प्रकार जमीन में हल चलाते यीशु के पीठ पर कोड़ों के द्वारा हल चलाया गया है. అంత దెబ్బలు తింటూ ప్రియులారా అక్కడి నుంచి ఆయన రక్తము కారుతూ ఉంది. इतना मार खाकर यीशु ने आपके लिए खून बहाया. గెత్సేమనే తోటలో వేదన ద్వారా రక్తం చిందింపబడింది. पहले यीशु ने गसमन के बगीचे में बहाया. అక్కడి నుంచి ప్రధాన యాజకుని ఇంటి వరకు కూడా ఆయన ఈడ్చుకొని వచ్చారు. उसके बाद महायाजक का घर ఆయన लेकर आए. రక్తం చిందింపబడుతూ ఉంది. उधर भी यीशु ने लहू बहाया. అక్కడి నుంచి పిలాతు దగ్గరికి లాక్కొచ్చారు. उसके बाद पिलातुस के पास लेकर అక్కడ आए. కొరడాతో కొట్టించాడు. उधर कोड़ों के द्वारा यीशु ने मार खाया. అక్కడ రక్తం చిందింపబడుతూనే ఉంది. उधर भी यीशु ने यीशु का लहू बहाया. అక్కడి నుంచి అధికార మందిరంలోకి తీసుకుని వెళ్ళారు. उसके बाद अधिकार का मंदिर में लेकर गया. అక్కడ తీసుకెళ్లి ఏం చేస్తున్నారు చూద్దాం. उधर जाकर क्या करे उस बात को 5వ पढ़े. వచనం, ఐదో విషయం 27 29. पांचवा మత్తయి సువార్త मत्ती समाचार 29 27 29. ముండ్ల కిరీటమును అల్లి ఆ. ఆయన తలకు 27 का పెట్టి, 29 27 29. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఆ. ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆ. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఇప్పుడు యేసు ప్రభువుని తీసుకొని వచ్చారు ఎక్కడికి? जब यीशु को लेकर और कांटों का मुकुट गूंद कर उसका सिर पर रखा और उसके दाहिने हाथ में
सरकंडा दिया और उसके आगे घुटने टेकर उसे टट्टा में उड़ाने लगा और कहे, ये योद्धा का राजा नमस्कार। ఇప్పుడు అధికార మంత్రి ప్రభుని యేసుని తీసుకుని వచ్చారు. और उस जगह में हाकिम रहने वाला जगह में लेकर आया है, అలాగే పట్టుకొస్తున్నారు ఆయన్ని. उसी तरह यीशु को लेकर आया। రక్తం కారుతూనే ఉంది. लहू बह रहा है, కొన్ని గడ్డ కట్టిండొచ్చు ఉంటుండొచ్చు, बेशक उस लहू सब जम गया होंगे, కారుతూ ఉండవచ్చును. बेशक उस समय में बह रहा होगा। అట్నే పట్టుకొని లాక్కి వస్తున్నారు. उसी रीति से यीशु को लेकर आया తీసుకొచ్చి అధికార మందిరంలో మధ్యలో కూర్చోబెట్టారు. और उनके बीच में, हाकियों के बीच में खड़ा किया, बिठाया है। ఒక సైనికుడు ముళ్ళతో కీటం చేశాడు. और सिपाही ने कांटों से मुकुट गूंदा है తీసుకుని వచ్చి ఆయన తల మీద పెట్టాడు. और गूंद कर बनाकर यीशु का सिर पर लगाया। ఎందుకంటే ఇదేదో గౌరవించడం కాదు, కానీ यीशु का तारीफ करने का नहीं ये बात। వీడు రాజు అన్నాడు కాబట్టి వీడికి తగిన శాస్తి अभी చేయాలనుకున్నాడు. ये बोला है राजा, इसलिए इसके लिए सबक सिखाना है, అపహాసించుట కొరకు చేస్తున్న పని. मजाक उड़ाने के लिए इस प्रकार किया है। ఆ ముళ్ళుతో కీటం తీసుకొచ్చి తల మీద పెట్టి రెల్లుతో కొట్టారు తల మీద. और यीशु का मुकुट का कांटों का मुकुट पहनाया और सरकंडा से मारा है। వెన్న ముళ్ళంతా కూడా ఇక్కడ తలలో కూర్చోబడింది. और ये उस कांटे सब उसका सिर में घुस गया है ఇప్పుడు తల నుంచి కూడా రక్తం కారడం ప్రారంభించింది. और सिर से खून बह रहा है। అవునా కాదు? ఒకసారి ఆలోచించండి. एक बार सोचे, మన శరీరంలో దెబ్బ లేని స్థలం ఎక్కడ కనబడుతుందో ఒకసారి उसके शरीर में आप बोल सकते इस जगह में कोई घाव नहीं, రక్తం కారుతూనే ఉంది. खून बह रहा है। బహుశా కొంచెం గడ్డ కడుతున్న కొలది మళ్ళీ కొత్తగా గాయాలు చేస్తూనే ఉన్నారు అక్కడ. बेशक खून जम गए तो भी उसी गांव के ऊपर गांव कर रहे हैं, గాయాల వెంబడి గాయాలు చేస్తూనే ఉన్నారు. गांव के ऊपर गांव कर रहे हैं। ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు తల నుంచి రక్తం కారుతుందండి. इस प्रकार यीशु का सिर से खून बह रहा है। ఆ తర్వాత యేసు ప్రభు మీద సిలువ పెట్టి మోసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు. उसके बाद यीशु ने क्रूस उठाया, उठाकर लेकर गया। ఆయన ఎవరు కూడా మరి తుడిచిన వారు లేరు గాయాన్ని. किसी ने आकर उसके गांव पर पहुंचा भी नहीं है, కారుతున్న గాయానికి మందు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. कोई मलहम भी नहीं लगाया, ఆయన మీద ఎవరు మరి దయ చూపించిన వారు ఎవరు లేరు. किसी ने उस पर तरस नहीं खाया। అలాగే గాయాల వెంబడి గాయాలు చేస్తూనే ఉన్నారు. गांव के ऊपर गांव करते आया, ఆ గాయాల రక్తం వస్తూనే ఉంటుంది. और उससे खून बह रहा है। అది ఆగిపోతున్న కొలది మరలా గాయం చేస్తూ ఉన్నారు. बेशक उस खून जम गए तो भी दोबारा उस पर गांव कर रहा है। ప్రభువైన యేసుక్రీస్తు పోయి మీద సిలువ పెట్టారు ఆయన మీద. यीशु पर सलीब को रखा है। ఇప్పుడు యేసుక్రీస్తు సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. जब यीशु सलीब को लेकर जा रहा है, ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి. ఇప్పుడు शरीर पूरा का गांव से भरा है। శరీరం కదులుతుంటే గాయాలకి వెళ్ళి రక్తం వస్తుందా రాదా? जब शरीर पूरा हिल रहा है, क्या उसे खून बहेगा या नहीं? ఒకసారి ఆలోచించండి ప్రేమ. जरा सोचे, ఆ రక్తం కారుతూనే ప్రయాణం చేస్తున్నాడు ప్రేమలారా. उस खून बह रहा है, फिर भी कालवरी की और यीशु ने यात्रा कर रहा గొల్గోతా కొండ మీదకి వెళ్తున్నాడు ఆయన. है। गोलगोता के पास यीशु ने जा रहा है। ప్రేమ శరీరంలో రక్తం కారుతూనే ఉంది. शरीर में पूरा खून बह रहा है, కానీ ఆయనకి ఏ మాత్రం కూడా ఏమంటారా సృహ కోల్పోలేదు. ఆయన ఏమాత్రం फिर కూడా भी यीशु ने बेहोश नहीं हुआ है, సృహలోనే ఉన్నాడు. उसने जिंदा है, నొప్పి భరిస్తూనే ఉన్నాడు. दर्द को सह रहा है। ఇక్కడ ఎంత బాధ ఆయన భరించుండొచ్చు ఒకసారి कितना ఆలోచించండి. दर्द को यीशु ने सह रहा है, ఇంత శిక్ష ఒక మనిషికి कितना बड़ा सजा है। ప్రపంచంలో ఏ మానవుడు ఇంత శిక్ష అనుభవించలేదు. इस संसार में किसी इंसान ने इस प्रकार की सजा नहीं सहा ఈ है। లోకం ఎంతో మంది దుర్మార్గులు పుట్టారు. इस पृथ्वी में बहुत सारी कुकर्मी तो है, ఎంతో అన్యాయస్తులు పుట్టారు. बहुत सारे अन्याय करने वाला भी ఎంతో है, భయంకర పాపాత్ములు ఈ లోకంలో బడే బడే జీవించారు. पापी भी इस पृथ्वी में है। కానీ వాళ్ళు ఎవరికి కూడా అలాంటి శిక్ష అనుభవించలేదు. किसी भी इस प्रकार की तड़प को नहीं सहा है, కానీ सजा को नहीं सहा। ఏ పాపము ఎరగని ఆయన ఇంత భయంకర శిక్ష అనుభవిస్తున్నాడు. किसी पाप को उसने नहीं जानते, फिर भी उसने आपके लिए सजा को सहा है। ఎందుకు ఈ శిక్ష అనుభవిస్తున్నాడు? क्यों यीशु ने इस सजा को सहा है? వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి यीशु के पास जाकर, అయ్యా యేసు ఎందుకు ఈ బాధ ఇంత అనుభవిస్తున్నా అవసరం ఏంది? क्यों इस वेदना को अपने सहारा है, इसका पीछे कारण क्या पूछने से? ఎందుకై నువ్వు మౌనంగా ఉన్నావు? क्यों आप चुपचाप है? అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? तब यीशु ने इस प्रकार कहेगा, నా కుమారుడా నా కుమార్తె, हे मेरे पुत्र और पुत्री, ఈ శిక్ష అనుభవించడానికి నీ లోకంలో పుట్టాను.
इस सजा को सहने के लिए मेरा जन्म इस पृथ्वी में हुआ है। ఇలా గాయపరచబడ్డానికే ఈ శరీరముతో నేను ఈ లోకానికి వచ్చాను. इस प्रकार गांव से सजा को उठाने के लिए मैं इस शरीर को पहनकर ఈ पृथ्वी में आया हूं। రీతిగా నేను శిక్ష అనుభవిస్తేనే నీకు శిక్షింపబడకుండా నువ్వు కాపాడబడతావు. अगर मैं इस तड़प को सहने से ही आपने नरक की आग की तड़प से बच पाएगा। ఈ శిక్ష నా కొరకు కాదు, ये तड़प मेरे लिए नहीं है, నీ కొరకు పడుతున్నాను. तेरे लिए मैं सह रहा हूं। నువ్వు నా యందు విశ్వాసం ఉంచు, तू मुझ पर विश्वास कर, నన్ను వెంబడించు. मुझ मेरे पीछे चल। రాబోతున్న భయంకరమైన శిక్ష నుంచి నువ్వు తప్పింపడతావని ప్రభు చెప్తాడు. आगे आने वाला परमेश्वर के न्याय से बच जाएगा। అందుకే యేసు సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉంటే तब यीशु ने क्रूस को उठाकर चलते కొంతమంది समय में తల్లులు స్త్రీలు రొమ్ముల కొరకు ఏడుస్తున్నారు. तब स्त्री ने छाती पीट कर रोया है, అయ్యో మా ప్రభువుని ఇలా కొడుతున్నారే భరించలేక ఏడుస్తూ ఉన్నారు. हे मेरे प्रभु को इतना मार खाया, यीशु ने बोलकर था, उनने विलाप किया है। అప్పుడు ప్రభు ఆగి तब यीशु ने जरा रुका, ఏమన్నాడండి? क्या बोला यीशु ने क्या बोला? నన్ను ఎంత ప్రేమిస్తున్నారమ్మా అన్నాడా? ए स्त्रियों, आप लोग ने मुझसे इतना प्रेम करते बोलकर ఓ कहा, యెరూషలేము కుమార్తెలారా, ए यरूशलेम की पुत्री, నా కొరకు ఏడవకండి, मेरे लिए मत रो, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. आपके लिए आपके पुत्र और पुत्रियों के लिए रोए। అతి త్వరలో अति शीघ्र మీ పిల్లల మీదకి భయంకరమైన శిక్ష రాబోతుంది. आपके बच्चों पर नाश आने वाला है। కాబట్టి నేను చేయవలసిన పని చేసి ముగిస్తున్నాను. मेरे काम को मैं पूरा कर रहा हूँ, మీరు చేయవలసిన పని మీరు చేయండి. आपका काम आप पूरा कीजिए, మీ పిల్లల కొరకు ఏడవండి. आपके बच्चों के लिए आप विलाप कीजिए। ఎందుకంటే యెరూషలేము ఏ పట్టణంలో అయితే నా రక్తం చిందింపబడుతుందో, ఏ యొక్క మరి పట్టణం అయితే నన్ను అంగీకరించకుండా ఈ రీతిగా త్రోసివేసిందో ఆ పట్టణం మీదకి భయంకర శిక్ష రాబోతుంది. जिस शहर ने मुझे इनकार किया, जिस शहर ने मुझे क्रूस पर चढ़ाया, उस शहर पर बड़ा परमेश्वर का न्याय आएगा। ఈ రాత్రి యొక్క ఉదయకాలంలో ప్రభు నీతో కూడా మాట్లాడుతున్న ప్రియ సహోదరి इस సహోదరుడా, समय के समय में परमेश्वर आप लोग से भी बात करता है। నువ్వు ఇంకా ప్రభుని యేసుని అంగీకరించకుండా ఒకవేళ జీవిస్తున్నావేమో, अभी तक हमने प्रभु यीशु मसीह को स्वीकार नहीं किया ఇంకా होगा, పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందకుండా జీవిస్తున్నావేమో, अभी तक भी आपने मन नहीं फिराए, पापों को आपने नहीं माना నేను होगा। యొక్క వాక్యం విని అయ్యో ప్రభు అంత బాధపడాలని యేసు ప్రభు గురించి నువ్వు బాధపడుతుండొచ్చేమో. यीशु के लिए आप इस बातों को सुनकर आपके अंदर दुख होंगे। ఆనాడు యెరూషలేము కుమార్తెను చూసి అన్నట్టు మాట ప్రియ సహోదరి సహోదరు నీ గురించి కూడా మాట్లాడుతున్నాడు. यीशु ने उस स्त्रियों को देखकर किस बात कहा? यीशु आपको देखकर भी वही बात कहता నేను है, చేయవలసిన నేను నీ కొరకు చేయవలసినటువంటి యొక్క కార్యాలన్నీ చేశాను. मैं जो आपके लिए करना है वो किया हूँ, ఇప్పుడు నీ వంతు ఉంది. अभी आपका काम है। నేను ఎందుకు కొరకైతే కల్వారి శిలువలో ఆ కెచ్చమైన తోట మొదలుకొని ఓ రక్తం చిందించాను, అది నా కొరకు కాదు నీ కొరకే. मैं जिस लिए क्रूस पर कलवरी क्रूस पर लहू बहाया वो मेरे लिए नहीं, आपके लिए నీ है। పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందు. मेरे लिए नहीं, आपके पाप के लिए, इसलिए आप मन నీ फिराए, మనస్సాక్షిని రక్తంతో శుద్ధి చేసుకో. आपका मन को, आपका विवेक को आप परमेश्वर के लहू से पवित्र రాబోతున్న करें, భయంకర ఉగ్రతను తప్పిపడతావు. तभी आपने बच पाएगा। అది ప్రభు ఈ రాత్రి కాదు ప్రియ సహోదరు నీతో इस మాట్లాడుతున్నాడు. सुबह के समय में परमेश्वर आप एक एक से बात ఎవరు करता వచ్చును है। ఎవరు రాలా, नौजवान भाइयों बहनों, వయసు మీరిన వాడవై ఉండొచ్చును, बेशक आप बुजुर्ग हो सकता है, నువ్వు ఎవరైనా సరే आप कोई भी हो, ఈ దినమే రక్షణ దినం అని జ్ఞాపకం పెట్టుకో. आज ही उद्धार का दिन है, రేపు నీది కాదు. कल आपका नहीं है। అందుకే యెరూషలేము కుమార్తెను చూసి అంటున్నాడు, इसलिए यरूशलेम का कुमारियों को देखकर నా उसने కొరకు कहा, కాదు, मेरे लिए मत रोए, నీ కొరకు నీ పాపాల కొరకు ఏడువు అండి. आपके लिए, आपका पुत्र और पुत्री के लिए रोए। ఎందుకు ఈ విషయాన్ని ప్రభు మన ముందు పెడుతున్నాడు? क्यों प्रभु इस सुबह के समय इस बात को आपके నా सामने గురించి रखा? కాదు బాధపడేది, मैं मुझको देखकर दुख मत నీ मनाइए, పాప జీవితాన్ని బట్టి దుఃఖపడి యొక్క ఉదయకాల आपके సమయంలో आपकी गंदगी जीवन को देखकर दुख मनाइए। పరిశుద్ధ బలం పాలు పొందుతూ కూడా ఇంకా పాప బ్రతుకులో బ్రతుకుతున్నట్లయితే ఇతరు నీ కొరకు ఏడ్చి అంగలార్చు. पवित्र मेज में भाग लेकर अभी भी आप पाप में है तो आप दुख मनाए, నువ్వు ఏడవాలి. आप विलाप करना है। అయ్యో నా ప్రభు ఇంతగా నా కొరకు గాయపరచబడ్డాడు, ఇంతగా నొప్పి భరించి నా కొరకు ఇంత రక్తం చిందించాడు. मेरे అయ్యో, यीशु मेरे लिए इतना क्रूस का तड़प सहा है, మరి నేను ఎలా జీవిస్తున్నాను? मैं कैसा जी रहा हूँ? నా ఆత్మీయ జీవితం ఏ రీతిగా मेरा జీవిస్తున్నాను? आत्मिक जीवन कैसा है? ప్రభు చిత్తాన్ని చేస్తున్నాను, నా ఇష్ట ప్రకారం జీవిస్తున్నానా? मैं प्रभु का मर्जी नहीं कर रहा हूँ, मेरा मन मर्जी मैंने कर रहा हूँ। అలా నువ్వు నీ జీవితం సరి చేసుకోకపోతే, अगर आपका जीवन को आपने ठीक नहीं किया, దేవుని చిత్త ప్రకారం జీవించకపోతే, अगर परमेश्वर की इच्छा के अनुसार नहीं चला బహుశా है, యెరూషలేము మీదకి వచ్చి ఉంటే శిక్ష నీ మీద కూడా రావచ్చు. यरूशलेम के पर जो परमेश्वर न्याय प्रकट हुआ वो न्याय आप पर అందుకే भी ఈ దినం प्रकट होगा। పరిశుద్ధమైన పాత్ర ఏదో చేయి వేయబోతున్నావు నీవు. इस मेज में जो भाग लेगा, ఎంతగా నిన్ను పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత अपने आप को परखने की आवश्यकता है। ప్రియమైన పిల్లారా, ఈ రీతిగా యేసు प्यारे ప్రభు आशीषों,
ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. इस प्रकार यीशु ने उस स्त्रियों को देखकर ఆ कहा है, సిలువను మోస్తూ ఉంటే जब यीशु ने सलीब उठाया ఆ है, యొక్క సమాజ మందిరం నుంచి గొల్గోతా కొండకు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆయన. जब उस जगह से यीशु ने यात्रा कर रहा है, ఆ యొక్క మార్గం అంతా కూడా రక్తమయంగా కనబడుతుంది उस మనకి. रास्ता पूरा लहू से भरा है। ఎందుకంటే కదులుతున్న కొలది ఆయన శరీరం నుంచి ఏమొస్తుంది, గాయాల నుంచి మళ్ళీ రక్తము, ఆగిపోయిన రక్తం కూడా ఏమవుతుంది, తిరిగి ప్రవహించడం जब మొదలుపెడుతుంది. यीशु एक एक कदम उठा रहा है, उसके शरीर से खून बह रहा है। ఈ రీతిగా ప్రయాణం చేస్తూ గొల్గోతా కొండ పైకి వచ్చాడు. ఇప్పుడు इस प्रकार यात्रा करते हुए यीशु ने गोलगोता पहाड़ के ऊपर आया है। ఇప్పుడు రాను వారు ఆయన సిలువ వేస్తున్నారండి. अब सिपाही ने उसको क्रूस ఆయన पर चढ़ा, పడుకోబెట్టి ప్రియుల उसको लटाया है, రెండు చేతులకు మేకులు కొడుతున్నారు, 2 हाथों में कील ठोका है, రెండు పాదాలు పెట్టి ఆయన మేకులు కొడుతున్నారు. 2 पांव के एक जगह में रखकर कील को ठोका है। ఆ గాయం నుంచి మరలా రక్తం ప్రవహిస్తుంది. उस गांव से लहू बहा है। హల్లెలూయా, ప్రైజ్ గాడ్. हालेलुया। మన ప్రభు ఎంత బాధ అనుభవించాడు మన కొరకు. आपका यीशु आपके लिए कितना ప్రియ दुख को సహోదరి सहा है। సహోదరుడా, प्यारे भाई और बहनों, ఆయన నీ కొరకు నా కొరకు ఎంత వేదన అనుభవించాడు ఒకసారి జ్ఞాపకం. कितना यीशु ने दुख को सहा है। ఇప్పుడు ప్రియులారా, చేతి నుంచి కాలు నుంచి రక్తం ప్రవహిస్తూ ఉంది. उसका शरीर से खून बह रहा है। తీసి నిలబెట్టారు ఆయన్ని. जब यीशु को सलीब से लेकर ऐसा खड़ा किया है, సిలువ మీద जब వేలాడుతున్నాడు. सलीब को उठाया है, సిలువ నుంచి రక్తం కారుతుంది. सलीब से खून बह रहा है। పై నుంచి అరితల మొదలు తల మొదలుకొని కాలు వరకు రక్తం కారుతుంది. ఆయన सिर శరీరంలో. से लेकर पांव तक खून की धारा नदी की तरह बह रहा है। ఒకసారి చూడండి ఆయన్ని. एक बार जरा देखें, ఒక్కొక్క చుక్క వెంబడి, ఒక్కొక్క చుక్క రక్తం వెంబడి ఎంత వేదన ఉందో మనం ఆలోచించాలండి. एक एक बूंद बहाने के पीछे कितना दर्द है ఆయన समझे। శరీరం నుంచి ఎంత నొప్పి పడితే అందులో నుంచి బయటికి రక్తం చుక్కలు బయట उसके शरीर में कितना दर्द है जरा समझे। చివరికి ఆయన శరీరం రక్తం అంతా కారిపోయింది. उसके शरीर में खूब सारा खून बहा आया। ప్రియులారా, దప్పి కొనుచున్నాను అంటున్నాడే. प्रभु यीशु मसीह ने कहा, मैं प्यासा हूँ। దాదాపు రాత్రి 11 గంటల దాదాపు ప్రియులారా ఆ 10 గంటల సమయంలో ఆయన శిశువుతో పాటు పస్కా భుజించినప్పుడు బస్సు నీళ్ళు తాగి ఉన్నాడే. लगभग रात 10 बजे यीशु ने चेलों के साथ उपरोली कोठरी में भोजन किया है। అప్పటి నుంచి ఆయనకు నీళ్లు లేవు. तब से यीशु को पानी नहीं है। ఇప్పుడు దాదాపు ఉదయం 11 గంటల 9-10 గంటలు అవుతుంది. लगभग 10-11 9 గంటల సమయంలో సిలువ వేశారు ఆయన్ని. और लगभग 9 बजे उसको क्रूस पर चढ़ाया। ఇప్పుడు ఆయన దాహం కొనుచున్నా అంటున్నాడే. तब यीशु ने कहा, मैं प्यासा हूँ, ఎందుకంటే శరీరం రక్తం కారిపోతా ఉంది. ताकि शरीर से पूरा लहू बहा है। ఇప్పుడు మనం కూడా అనేక మంది ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి రక్తం పోరుతుంటే ఏం చేస్తారు, నీళ్ళు ఇస్తారు వాళ్ళకి. अभी किसी का एक्सीडेंट में एक्सीडेंट हुआ तो आप लोग क्या करेगा, उन लोग भी मैं प्यासा हूँ बोलकर कहेगा। కానీ యేసయ్యకి నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదండి. यीशु को पानी पिलाने के लिए भी कोई नहीं। అలాగే ప్రియులారా, దాదాపు 3 గంటల సమయంలో అనగా ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆ శిలువ మీద భయంకరమైన వేదన అనుభవించాడే. लगभग सुबह 9 बजे से 3 बजे तक यीशु ने क्रूस पर वेदना को सहा है। చివరికి తండ్రి నా ఆత్మను అప్పగిసని చెప్పి ప్రాణం విడిచాడు. हे पिता, मेरा आत्मा को तेरे हाथ में सौंपता हूँ। అయితే తండ్రి దేవునికి ఇంకా కుమారుని చూస్తూనే ఉన్నాడు. पिता परमेश्वर ने पुत्र प्रभु यीशु मसीह को देख रहा है। ఇంకా ఇతను కొంత రక్తం ఎక్కడో ఉంది. पुत्र प्रभु यीशु मसीह भी में और कुछ लहू है। దేవుడు ఆ ప్రభు రక్తానికి కూడా ఒక్క చుక్క రక్తం లేకుండా మానవ జాతి పాప చిందిబ్బడాలని కోరుకున్నాడు. मनुष्य के लिए यीशु का लहू पूरा बहाया जाना पिता की इच्छा है। చివరి చనిపోయిన తర్వాత ఒక సైనికుడు బల్లెముతో పక్కన పొడిచాడండి. जब यीशु ने मरा, बाला से यीशु को एक सिपाही ने छेदा है। శరీరం ఎక్కడ రక్తం లేదు ఆయనలో, शरीर में कहाँ भी खून नहीं है, కానీ గుండెలో ఎక్కడో కొంచెం రక్తం ఉంది. दिल में कहाँ एक थोड़ा పొడిచేటప్పటికి लहू। जब उसको छेदने से ఆ గుండెలో నుంచి కూడా రక్తము, తర్వాత నీరు కాటం చూస్తాం. दिल से भी खून और पानी बहा है। దాని అర్థం ఏంటిది? उसका मतलब क्या है? నీళ్ళు వచ్చిందంటే అర్థం ఏంటిది? पानी आया, उसका मतलब क्या है? ముందు రక్తం వచ్చింది, पहले खून आया, తర్వాత నీళ్ళు వచ్చాయి. उसके बाद पानी आया। అంటే దాని అర్థం ఏంటిది? उसका मतलब क्या है? ఇక శరీరం ఎక్కడ చివరి గుండెలో కూడా
నీళ్ళు లేదు, రక్తం లేదండి. शरीर में जहां भी खून नहीं है इसीलिए पानी बाहर आया है। చూడండి యోహాను సువార్త 19:34 చదువుదాం మనము. और యోహాను समाचार अध्याय 19 का 34 जॉन 19:34। యోహాను సువార్త 19:34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును వెంటనే రక్తమును నీరు కారెను. परंतु सेनाओं में सैनिकों में एक ने बर्छे से उसका पंजरों बेदा और उसमें से तुरंत लहू और पानी निकला। ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన శరీరంలో ఒక్క చుక్క రక్తం లేకుండా చిందించాడు. इस प्रकार यीशु आपके लिए और मेरे लिए आखिरी बूंद तक लहू को बहाया। ఎచ్చమనే తోట మొదలుకొని गस्सिमन का बगीचा से लेकर ఆ ఈటె గాయం వరకు కూడా ఆయన రక్తము చిందింపడం మనం చూస్తాం. आखिरी बूंद तक यीशु ने सलीब पर आपके लिए बहाया। ఒక్కొక్క రక్తం చుక్క వెంబడి ఎంతో వేదన, బాధ, నొప్పితో మనకు రక్తం కార్చాడు. एक एक लहू का खून का बूंद के पीछे यीशु का तड़प है। సహజముగా బలు అర్పించేటప్పుడు, एक साधारण रीति से बलि को चढ़ाते పాత थे। నిబంధనలో బలు అర్పించేటప్పుడు पुराने नियम में पुराने नियम में बलि को चढ़ाते थे। గొర్రెను మేకను తీసుకుని జస్ట్ గొంతు కోసేసి రక్తం పడతారు. वो जानवरों को छेद कर बलि चढ़ाते थे। ఒక 2-3 నిమిషాలు రక్తం ప్రవహిస్తుంది, తర్వాత ఆ యొక్క పశువు చచ్చిపోతుంది. जब वो 2-3 मिनट उसका गला से खून बहेगा वो जानवर मर जाएगा। కానీ లోక పాపములు మోసిన గొర్రె పిల్ల, दुनिया की पाप की बोझ को उठाने वाला मेमना, ఆ గొర్రె పిల్ల గెచ్చమనే తోట మొదలుకొని కూడా గొల్గోత వరకు క్షణ క్షణం ఒక్కొక్క చుక్క రక్తం మన కొరకు కారుస్తూనే गत्समन से लेकर गोलगोता तक यीशु ने हर एक घड़ी आपके लिए यीशु ने लहू बहाया। అంత బాధ యేసయ్య సహించాడు. మన కొరకు. इतना तड़प यीशु ने सहा है। ఒక్క క్షణం చనిపోవడం కాదు, 1 मिनट में यीशु ने नहीं मरा है। అది యేసు పొడి చేసి చచ్చిపోయి ఉండొచ్చేమో కదా, మనకు किसी తెలీదు. ने तलवार से मारा और यीशु खत्म नहीं हुआ, ऐसे नहीं हुआ। కానీ ప్రేమలారా, గొర్రె పిల్ల రక్తము ఏదో పాపాలు కప్పుతుందే కానీ యేసుక్రీస్తు రక్తం పాపం నుంచి విడుదల దొరికి చేస్తుంది. जानवरों का लहू सिर्फ पापों को डांपेगा, यीशु का लहू पापों से आपको छुड़ाएगा, పాపం నుంచి పవిత్రునిగా చేస్తుంది. पाप से आपको पवित्र करेगा। అన్నమాట అర్థమవుతుందండి? मेरा बात आप लोगों को समझ में आ रहा है? నీకు పరిశుద్ధునిగా చేస్తుంది. आपको पवित्र करेगा। ఎందుకంటే మానవుని జాతి, మానవ మీద రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన అంత భయంకరంగా ఆయన అనుభవించాడు. ఆ రీతిగా రక్తం చిందించాడు. मनुष्य का जाति का सारी पाप का बोझ यीशु ने उठाया है। ఈ దినం మనం బల దగ్గరికి వస్తున్నాం. మనము आज सुबह के समय में आप लोग प्रभु का मेज ముఖ్యంగా के पास ద్రాక్షరసం పుచ్చుకున్న మనకు ये प्रभु का मेज और ఈ उसका प्याला में भाग लेते हैं। గెచ్చమనే నుంచి గొల్గోత వరకు ఆయన ఎంత వేదన అనుభవించి ఒకసారి ఆలోచించుకో. गत्समन से लेकर और गोलगोता तक कितना यीशु ने दुख को सहा ఇదంతా దేని కొరకు అనుభవించాడు? ये सब किस लिए यीशु ने सहा? మన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించట కొరకు, पवित्रदायी जीवन बिताने के लिए, కొత్త నిబంధన చేయుట కొరకు. नया वाचा बांधने के लिए। ఏంటి ఆ కొత్త నిబంధన? वो नया वाचा क्या है? కేవలం ఆయన విశ్వాసం ఉంచి నేను పాపాలు క్షమిస్తాను, నేను పరిశుద్ధపరుస్తాను, నూతన వ్యక్తిగా చేస్తాను, నీకు నిత్య జీవం ఇస్తాను అనేటువంటి ఒక నిబంధన ఆయన మనతో చేశాడండి. आपको मन फिराकर, आप मन फिराने से प्रभु आपको ऐसे वाचा बांधकर आपको अनंत जीवन यीशु ने देगा। కేవలం నమ్మి నీ పాపాలు ఒప్పుకుంటే ఏం చేస్తాను? जब आपने विश्वास कर कर आपका पापों को मानने से यीशु क्या करेगा? నీ పాపాలు క్షమిస్తాను, आपकी पापों की यीशु क्षमा करेगा, నేను పవిత్రపరుస్తాను, आपको पवित्र करेगा, విడుదల చేస్తాను. आपको छुड़ाएगा। మరి అర్థమవుతుందండి? मेरी बात समझ में आ रहा है? నువ్వేం యేసయ్యకి ఇవ్వవసరంలే. आप कुछ करने की आवश्यकता नहीं है। అవును, యేసయ్య నా కొరకు, నా పాపాల కొరకు ఆయన ఆ రక్తం చిందించాడు. यीशु ने मेरे लिए मेरे पापों के लिए मरा है। అయ్యా నేను పాపిని, प्रभु मैं पापी हूँ, నన్ను క్షమించు, मुझे क्षमा कीजिए, నా పాపాల నుంచి విడుదల చేయి, मेरे पापों से छुड़ाए, నన్ను నీ బిడ్డగా చేసుకో. तेरे पुत्र बनने के लिए, बेटा और बेटी बनने के लिए सहायता कीजिए। అంతే దేవుడిని ఒక నూతన వ్యక్తిగా చేస్తాడండి. तभी परमेश्वर आपको नया इंसान बनाए। అలాగే రక్షింపనే విశ్వాసమే నీవు కూడా, उसी प्रकार उदार पाए పరిశుద్ధ బల దగ్గర కోసం నీవు కూడా पवित्र मेज के पास जितने भी आ रहे हैं, యేసు రక్తంలోనే పవిత్రపరచబడ్డాను. यीशु के लहू तुम्हें पवित्र మరి करे। ఇతను పరిశుద్ధంగా ఉన్నానా? यीशु क्या
सुबह के समय पवित्र है? పవిత్ర జీవితం జీవిస్తున్నానా? आप लोग से सवाल, क्या पवित्र जीवन बिता रहे? నా మనస్సాక్షి పరిశుద్ధంగా ఉందా? क्या आपका विवेक पवित्र है? పరిశుద్ధంగా ఉందా? क्या पवित्र है? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. अपने आप को परखें, మన మనస్సాక్షి పరిశుద్ధంగా ఉందా లేదా? आपका विवेक पवित्र आप बनाए। ఎందుకంటే యేసు రక్తం అంట ప్రభువుని ఆరాధించడానికి మనస్సాక్షి శుద్ధి చేస్తుందంట. यीशु का लहू परमेश्वर की आराधना करने के लिए आपका विवेक को शुद्ध करे। దేవుని ఆరాధించాలి ఏం కావాలి మనకి? आपका परमेश्वर की आराधना करना है तो क्या चाहिए? పవిత్రమైన మనస్సాక్షి కావాలి. पवित्र विवेक का आवश्यकता है। అది లేకపోతే నువ్వు ప్రభు దగ్గర ప్రభు బల దగ్గర నువ్వు సమీపించకూడదు ప్రేమైన वो नहीं तो आपने प्रभु के पास आ नहीं पाएगा। అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో इसीलिए सुबह के समय में మనం పరిశీలన చేసుకొని अपने आप को परखें, మన మనస్సాక్షి ఏ ఏ విషయాల దోషారోపణ నేస్తుందో, आपका विवेक किस किस विषय में दोष दे रहा है। అవిధేయత కావచ్చు, वो आपका परमेश्वर का आज्ञा को नहीं मान रहे होंगे, అక్రమం కావచ్చు, आपने बुराई कर रहे होंगे, లోబడని జీవితం కావచ్చు, आप परमेश्वर की आज्ञा को नहीं मान रहे होंगे, స్వనీతి కావచ్చు, आपका खुद का धार्मिकता होगा, స్వార్థం కావచ్చు, आपका स्वार्थ होंगे, అహము కావచ్చు, आपके अंदर घमंड होंगे, మరి ఏదైనా సరే वो कुछ भी हो, యేసయ్య దగ్గర ఒప్పుకొని ప్రభావం ఇవన్నీ ఉన్నాయి. यीशु के पास आकर माफी मांगे, నా మనస్సాక్షి శుద్ధి చేయనైనా, मेरे विवेक को शुद्ध करे। నిజంగా నా జీవితం ఎంతగా నా కొరకు ఎంత ఒక్కొక్క దెబ్బ తిని ఒక్కొక్క గాయము ద్వారా ఒక్కొక్క స్థలం నా కొరకు ఎలా రక్తం చిందించావు. प्रभु मेरे लिए एक एक जगह में किस प्रकार आपने लहू बहाया। ఒక్కసారి గెచ్చమైన తోట నుంచి కూడా గొల్గోత వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకొని एक बार गत्सेमन से गोलगोथा तक स्मरण करें, మనం పరిశీలన చేసుకుందాం. अपने आप को परखें। అందరూ కూడా మోకాళ్ళ మీదకి వద్దాం. హల్లెలూయా, सब ప్రైజ్ घुटने గాడ్. में आए, అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. सब घुटने में आए, అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. सब घुटने में आए। ఒక్కసారి ఆక ప్రభు గాయాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన एक చేద్దాం. बार क्रूस को देकर अपने जीवन को మన परमेश्वर के ఎద్దకు सामने పరిశుద్ధ బల్ల మన ముందుకు రాబోతుంది. रखें। अब मेरे सामने प्रभु का मेज है, మనం పరిశీలన చేసుకుందాం. ప్రియ अपने సహోదర आप को परखे। ఆ గెచ్చమనే తోటలో ఆయన పాత్ర తండ్రి తన ఎద్దకు పాత్రను తీసుకొని వచ్చాడు. जब गत्सेमन के बगीचे में पिता परमेश्वर ने प्याला उसके सामने लेकर आया, నీ మీదకి నా మీదకి రావాల్సిన దేవుని ఉగ్రత అనే పాత్ర ఆయన ముందుకు వచ్చింది. ఆయన ఒకవేళ తాకపోతే, अगर यीशु ने उस प्याले को पीने के लिए तैयार नहीं है तो, ఒకవేళ ఆ రీతికి బాధపడి రక్తం చిందించకపోతే अगर यीशु ने लहू को नहीं बहाया तो ఈరోజు మనం అందరం ఇక్కడ ఉండేవారం కాదు. हम सब इधर रहने वाला नहीं थे। ఆయన రక్తం బట్టి ఈ దినం మనం అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం. उसकी लहू के कारण हम सब इधर आया। ఆయన రక్తం బట్టి మనం అందరం కూడా ప్రియమైన బిడ్డలారా తండ్రి అని పిలవగలుగుతున్నాం. उस लहू के द्वारा हम सब पिता परमेश्वर को बुला रहे हैं। ఆయన రక్తం బట్టి నిత్య జీవనకు వారసులమయ్యాం. उसकी लहू के द्वारा हम सब अनंत जीवन के लिए ఆయన वारिस రక్తం बना है। ఆయన రక్తం మన మనస్సాక్షి శుద్ధి చేసింది కాబట్టి ఈ उसकी దినం लहू आपके विवेक को शुद्ध करेगा, తండ్రి అని మనం స్తుతించి ఆరాధించగలుగుతున్నాం. इसीलिए हमें पिता है बाप बोलकर बुला पा रहा है। ప్రియ సహోదరి సహోదరుడా, प्यारे भाई और बहनों, ఆ నిబంధన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని उस वाचा की लहू को याद करें, అందులో పాలు పుచ్చుకుందాం. అందులో పాలు పుచ్చుకోవడం సిద్ధపడదాం. उसमें भाग ले। హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిద్దాం అందరూ కూడా. హల్లెలూయా, ప్రైజ్ प्रार्थना గాడ్, करें। ప్రైజ్ ద లార్డ్. बहन लोग भी, भाई लोग హల్లెలూయా, घुटने में रहकर प्रार्थना करो। స్తోత్రం, స్తోత్రం, घुटने में रहकर प्रार्थना స్తోత్రం. करो। ప్రైజ్ గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया, 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 హల్లెలూయా. हालेलुया। దేహములో నాకై గాయము నొందెన్, పరిశుద్ధ రక్తమును చిందించెను. దేహములో నాకై గాయము నొందెన్, పరిశుద్ధ రక్తమును చిందించెను. అతిక్రమ క్రియలన్నీ తుడచివేశన్,
అతిక్రమ క్రియలన్నీ తుడచివేశన్ నిర్దోషిగానే నన్ను తీర్చెను, నిర్దోషిగానే నన్ను తీర్చెను. సిలువలో నా ప్రభు యేసుని వేదనన్ బాధను చూచి, సిలువలో నా యేసుని వేదనన్ బాధను చూచి, నా హృదయమును నా జీవితమును అర్పించెదన్ నీకే దేవా. నా హృదయమును సాహించే నిందాశ్రమ అవమానములు, శ్రమను దిగవిని వెలుపట సంగముకై. సాహించే నిందాశ్రమ అవమానములు, శ్రమను దిగవిని వెలుపట సంగముకై. పరిశుద్ధ పరచేను స్వారక్తముతో, పరిశుద్ధ పరచేను స్వారక్తముతో. వధువుగా తన ఎదుట నిలబెట్టెను, వధువుగా తన ఎదుట నిలబెట్టెను. సిలువలో నా ప్రభు యేసుని వేదనన్ బాధను చూచి, సిలువలో నా ప్రభు యేసుని వేదనన్ బాధను చూచి, నా హృదయమును నా జీవితమును అర్పించెదన్ నీకే దేవా. నా హృదయమును, అందరూ కూడా మన హృదయాన్ని సమర్పించుకుందాం. దేవా, నీ త్యాగ ప్రేమని ధ్యానించుచు, సియోనుకైచెదను. నీ త్యాగ ప్రేమని ధ్యానించుచు, సియోనుకై నన్ను అర్పించెదను. నిన్ను చూచి సిలువను నేమోయుదును, నిన్ను చూచి సిలువను నేమోయుదును. నా నిత్య బహుమానం నీవే ప్రియుడా, నా నిత్య బహుమానం నీవే ప్రియుడా. నీ త్యాగ ప్రేమని ధ్యానించుచు, సియోనుకై నన్ను అర్పించెదను. నీ త్యాగ ప్రేమని ధ్యానించుచు, సియోనుకై నన్ను అర్పించెదను. నిన్ను చూచి సిలువను నేమోయుదును, నిన్ను చూచి సిలువను నేమోయుదును. నా నిత్య బహుమానం నీవే ప్రియుడా, నా నిత్య బహుమానం నీవే ప్రియుడా, నా నిత్య బహుమానం నీవే ప్రియుడా. శిలువ యొక్క త్యాగమును మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గెత్సేము తోట నుండి గొల్గొతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో వేలాడు యొక్క సమయం వరకు కూడా ఆయా స్థలాల్లో రక్తము కారుతూ ఈ పాపులైన మన కొరకు చిందించిన రక్తము త్యాగమును ఈరోజు మన జీవితాల్లో హృదయమును కుమ్మరించి
కఠినమైన హృదయాన్ని మార్చుకొని పరివర్తన చెంది యేసు మన కొరకు చనిపోయి ఉన్నాడు, యేసు మన కొరకు రక్తం కార్చి ఉన్నారు. ఆయన మనల్ని ప్రేమించిన ప్రభు కనుక ఈవేళ మన పాప క్షమాపణ నిమిత్తము కార్చిన ప్రభు అని యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచి మన పాపములను కడుక్కొని పరిశుద్ధ జీవితం జీవించటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారో అందరూ కూడా చేతులు ఎత్తండి. అవును, నా యేసయ్య నా పాపముల కొరకు రక్తము కార్చారు, నా నిమిత్తమే ఆయన రక్తము కార్చారు. ఆయన రక్తం వలన నాకు పాప క్షమాపణ, ఆయన రక్తం వలన నాకు పాప పరిహారము చేయబడినది. ఈరోజు నేను ఆ రక్తమందు విశ్వాసముంచుట ద్వారా దేవుని నీతిగా నేను మార్చబడుచున్నాను, పరిశుద్ధముగా మార్చబడుతున్నాను. నా పరిశుద్ధుడైన దేవునితో నాకు సమాధానము కలిగించే రక్తం ఇది. ఐ లవ్ యూ ఫాదర్. ఈ విధముగా సమర్పించుకొని నిజంగా ఈరోజు నీ త్యాగము తలంచి, ప్రభువా నన్ను నేను పవిత్రపరచుకొనటానికి నన్ను కడిగినందుకు నీకు స్తోత్రమని రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు తన యొక్క కల్వారి యాగమును మన ఎడల దేవాది దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరిచిన దేవునికి మరోసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సమయంలో మనము చాలా ప్రాముఖ్యమైన సందర్భంలోనికి మనం వచ్చినాము.